2010, 11 ప్రాంతాల్లో నేను అర్ధరాత్రి సడన్గా ఒక ఎనర్జీని చూడడం స్టార్ట్ చేశాను. మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. నా ఆరాని పెద్దది చేస్తూ ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశాను. దాన్ని బయటకు తోసేశాను. ఏదైనా మంత్రం చదువుతూ ఉంటే మంత్రంతో ఐ యూస్ టు గెట్ లాస్. 100% కర్మ ఉంటే 80% తీరిన తర్వాత ఇంకో 20% అంటే సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అయ్యామని చెప్తాం కదా, అప్పుడు ఒక హీలర్ని అప్పుడు కలవగలుగుతారు. వేరెవర్ యువర్ థాట్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. అందుకే ఈ రేకీలో డిస్టెన్స్ హీలింగ్ అని దేనికైనా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పర్మిషన్, వాళ్ళ రిసెప్షన్. ఎస్, నాకు హీలింగ్ కావాలి అని చెప్పాలి వాళ్ళు. అంటే ఆ ఆత్మ రెడీగా ఉండాలి. 99% బ్లాక్ మ్యాజిక్స్ ఆర్ సెల్ఫ్ మ్యాజిక్. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సాధన చేస్తున్నా అందరూ చెప్పేది ఒకటే, శక్తి అంటే ఎనర్జీ. ఈ మొత్తం విషయం అంతా కూడా శక్తిమయం, శక్తితోనే నిండుకుంది. ఈ శక్తిని మన లోపల తగ్గినప్పుడు కానీ, లేదు ఉండవలసిన చోట ఉండవలసినంత కాకుండా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవడం కానీ, లేదు అంటే అసలు శక్తి అనేది ఉంది అని మనం గుర్తించకపోవడం వల్ల కానీ మానవుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాడు. మనం ఈరోజు జీవించి ఉన్నామంటే దానికి మనం ముఖ్యంగా చెప్పుకునే ప్రాణశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి మన లోపలికి సరైన రీతిలో, సరైన సమయంలో, సరైన భాగాలకి అందకపోవడం వల్లనే మనం ఎన్నో రకాల రుగ్మతలు పాలవుతుంటాం. మనం ఎక్కడైతే ఇబ్బంది ఎదుర్కొంటుంటామో ఆయా ప్రాంతాలలో ఆ ప్రాణశక్తిని నింపడం ద్వారా, లేదు ఆ ప్రాణశక్తిని మనం ఎలా గ్రహించాలి అని చెప్పడం ద్వారా, లేదు వారి యొక్క శక్తిని మనకి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఎంతోమంది హీలర్స్ మనకి ఉన్నటువంటి అనారోగ్యాల నుంచి కావచ్చు, లేదు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల నుంచి కావచ్చు, ఇవన్నీ కాకుండా మానసికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేక సమస్యల నుంచి వారు బయటపడేస్తూ ఉన్నారు. వారిని రేకీ హీలర్స్ అంటారు, ప్రాండిక్ హీలర్స్ అంటారు, ఇంకా రకరకాల పేర్లతో ఎంతోమంది హీలర్స్ ఉన్నారు. అయితే ఈరోజు మనం రేకీతో పాటు ప్రాండిక్ హీలింగ్ కూడా చేసినటువంటి శైలజ మేడం గారు మనతో పాటు ఉన్నారు. అయితే వారు కేవలం ఇదేదో నేర్చుకుందామో, హీల్ చేద్దామో, దీని ద్వారా మనకు 4 డబ్బులు వస్తాయి అని ఆలోచించకుండా మన లోపల అసలు శక్తి ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని ఏ విధంగా మనం అందరికీ అందించవచ్చు, దీన్ని సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తూ వారు వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కూడా ఈ ఆధ్యాత్మిక వైపుగా వచ్చి ఎంతోమంది గురువుల దగ్గర వారు దీన్ని అభ్యాసం చేసి మనందరికీ కూడా అందిస్తున్నారు. అతి త్వరలోనే వారు సైకాలజీ కోర్స్ కూడా పూర్తి చేసి దీన్ని సైంటిఫిక్గా మనందరికీ కూడా అందించడానికి వారు ముందుకు వచ్చారు. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వారు ఏ విధంగా వచ్చారు, అసలు దీని మీద వారికి ఇంట్రెస్ట్ ఏ విధంగా కలిగింది, ప్రాణశక్తి ఏ విధంగా మన మీద పనిచేస్తుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. జై గురు. చాలా సంతోషం. మీరు బెంగళూరులో ఉంటారు. అంటే ఎట్లా మీ ఈ జర్నీ ఎలా ప్రారంభమైందమ్మా? ఈ ఆధ్యాత్మికంగా రావాలి అంటే మీరు చదువుకున్నారు, చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు, మరి అటు కాకుండా ఈ రంగంలోకి ఎలా వచ్చారు? 2010, 11 ప్రాంతాల్లో మేము ఒక ఇంటికి రెంట్కి వెళ్ళాం. అక్కడ నేను అర్ధరాత్రి సడన్గా ఒక ఎనర్జీని చూడడం స్టార్ట్ చేశాను. సో ఇలా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని నమ్మరు. సో నేను కూడా నమ్మలేదు, కొట్టి పారేశాను. సో 2-3 రోజులు అలా అయింది. తర్వాత పక్క గదిలో మా తమ్ముడు పడుకున్నాడు, వాడు కూడా చూడడం మొదలు పెట్టాడు. సో ఖచ్చితంగా ఏదో ఉంది, ఇదేదో ఉంది అని చెప్పి అప్పుడు మా పేరెంట్స్కి పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఈ హనుమాన్ చాలీసా చదవడం ఇవన్నీ చేశారు. కానీ అది పోలేదు. నాకు ఎలా ఉండేదంటే నాకు రాత్రి పగలు నిద్ర లేదు. వారం రోజులు నేను పడుకోలేదు. సో నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చునేదాన్ని, ఇంట్లో ఉంటే నాకు భయం వేసేది. సో అలా మొదలైంది. అప్పుడు నా ఆఫీస్లో ఉన్న ఒక కొలీగ్ ఒకానొక చండీగఢ్లో ఉన్న ఒక ఆవిడని పరిచయం చేశారు. ఆవిడ ప్రాణిక్ హీలర్. సో ఆవిడ ఏం చెప్పారు అంటే, ఇది
నీ ద్వారానే పోతుంది తప్ప నేనేమి చేయలేను ఇందులో అని చెప్పారు. సో నేను అంత డౌన్లో ఉన్నప్పుడు, అంత కష్టంలో ఉన్నాను, నిద్రపోవట్లేదు, నీలోనే ఉంది అంటారేంటి అని చెప్పి అప్పుడు ఇంట్లోనే కూర్చుని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకెవరు చెప్పలేదు నాకు ఒక ఆరా ఉందని, నాలో 7 చక్రాలు ఉన్నాయని నాకెవరు చెప్పలేదు. కానీ అప్పుడు చూసుకున్నాను, నేను చూసుకుని నా ఆరాని పెద్దది 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 చేస్తూ ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశాను. అంటే ఎలా అంటే ఆరా తోటి దాన్ని బయటకు తోసేసాను, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలా జరిగింది. అలా జరిగితే ఆవిడకి తర్వాత కాల్ చేస్తే అది వెళ్ళిపోయింది, నిన్ను బ్లెస్ చేసి మరీ వెళ్ళింది అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడూ అలాంటి అనుభవం ఆ ఇంట్లో నాకు కలగలేదు. కానీ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరికైనా సరే వాళ్ళలోనే ఉంది శక్తి. బయట నుంచి ఈ మాట ఒక్కటే అవసరం, లోపల నుంచి జాగృతం చేసుకోవాల్సింది మనమే. అండ్ అది ఆల్రెడీ ఉంది, ఎన్నో జన్మల నుంచి క్యారీ చేస్తున్నాము అని నేను అప్పుడు తెలుసుకుని రేకి అని, ఇంకా రకరకాల ప్రాసెస్లోకి క్రియాయోగం అని, ఇలా రకరకాలవి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నాను. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మనం ఎన్నో జన్మల నుంచి ఇవన్నీ తెలుసుకుంటా ఉన్నాం. అంటే మీరు నమ్ముతారా ఈ జన్మ జన్మల పరంపర ఉన్నదని? ఖచ్చితంగా ఉందండి. మనకి ఇవి అందరూ నమ్మినా నమ్మకపోయినా ఇది మనకి జరిగిపోతూనే ఉంటుంది. మనకి కళల రూపంలో చెప్తారు. ఎవరు చెప్తారు? మన సోలే చెప్తుంది, లేదా మన స్పిరిట్ గైడ్స్, లేదా మన హయ్యర్ సెల్ఫ్ అంటాము. ఇలా రకరకాల పేర్లతో ఎనర్జీ మనకి చెప్తూనే ఉంటుంది. మనం కళలు చూస్తాము, కళల్లో బాధపడతాము, ఏడుస్తాము, నవ్వుతాము. ఎందుకు? ఒకానొక ప్లేస్కి ట్రావెల్ చేస్తాము. అది మనకి ఈ భూమికలో ఉన్న ప్లేస్ కావచ్చు, మరే భూమికలో ఉన్నదైనా కావచ్చు, పూర్వజన్మలో ఉన్నదైనా కావచ్చు. సో అలా తెలుస్తాయి, మెడిటేషన్లో కనిపిస్తాయి. లేదు సడన్గా మన ఆరా ఎనర్జీ ఇవి పెరుగుతున్న కొద్దీ డైరెక్ట్గానే మనకి కనిపించడం కూడా మొదలు పెడతాయి. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ప్లేస్కి వెళ్తే దీనికి నేను ఇంతకు ముందు వచ్చాను, నాకు ఇది తెలుసు అనేవి ఒక పేరు వినగానే నాకు ఈ పర్సన్ తెలుసు, ఆ ముఖం అంతా మొత్తం పైనుంచి కింద దాకా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కూడా. ఎందుకు అంటే వాళ్ళతో ఆల్రెడీ ఒకానొక టైం లైన్లో, జన్మ అంటే ఏం లేదు, టైం లైన్లో వాళ్ళతో ఉన్నారు. సో ఈ జన్మలు అనేవి న్యాచురల్గా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అండ్ మన విద్య ఏదైనా సరే, మహావతార్ బాబా చెప్తారు, మన విద్య ఏదైనా సరే ఎక్కడ ఆగిందో ఏ జన్మలో అక్కడి నుంచే ఈ జన్మలో కంటిన్యూ అవుతుంది. లేకపోతే నాకెవరు చెప్పారండి ఇన్ని చక్రాలు ఉంటాయి, ఇన్ని బాడీస్ కూడా 7, 8, 9, 10 చాలా ఉన్నాయి. మనం అనుకునేవి కొన్నే మనకు తెలిసినవి. వెళ్తూ 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 ఉంటే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఈ సాధన క్రమంలో ఉన్నప్పుడు, ఈ మార్గంలో ఉన్నప్పుడు మీరు మీ సోల్ని ఎప్పుడు చూసుకున్నారు? నా సోల్ని నేను 2 సెకండ్స్ అదే టైం ఫ్రేమ్లో 2012లో చూసుకున్నాను. 2 సెకండ్స్ ఇక్కడ ఒక కాంతి రూపంలో చూసుకున్నాను. అప్పుడు నా అనుభవం ఏంటి అంటే, నేను మెడిటేట్ చేస్తున్నాను, నేను ఒకదాన్నే ఉండేదాన్ని. మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళేవాడు, నేను ఒకదాన్నే ఉండేదాన్ని. మాకు డిసెంబర్లో షట్ డౌన్ ఉండేది ఆఫీస్. సో 15 రోజులు మాకు పని పాట ఏం లేదు, ఇదే పని, కూర్చోవడం, మెడిటేట్ చేయడం. మెడిటేట్ చేసినప్పుడు ఒకరోజు మహావతార్ బాబా ఒక ఎదురుకుండా వచ్చి, ఎవరు వస్తున్నారో తెలియదు నాకు, ఒక పీట ఏర్పడింది, పువ్వులు, గంధము అన్ని స్మెల్ నాకు తెలుస్తున్నాయి, ఏర్పడిపోతుంది. అందు మీదకి వచ్చి ఒక ఎనర్జీ కూర్చుంది. అది కూర్చోగానే ఇక్కడ నాకు అనుభవం అయింది. సో ఆ క్రేవింగ్ తోటి ఇంకా ఇంకా చేయడము, అది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అంటే మిమ్మల్ని ఒక శక్తి నడిపిస్తుంది, మీ లోపల ఒక ఎనర్జీ ఉంది అనే భావన మీకు పూర్తి స్థాయిలో ఎప్పుడు స్థిరపడిందని? ఏదైనా కోర్సులు నేర్చుకున్న తర్వాత, లేకపోతే మీ అంతా మీరు ధ్యానం చేస్తాం? లేదు, అది ఎప్పుడు స్థిరపడింది అంటే, కోర్సెస్ అనేవి మనము ఆల్రెడీ ఉన్నదాన్ని ఒక పద్ధతిగా ఒకరికి అందించడానికి, మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది ఇలా పెడితే మనలో కూడా ఆల్రెడీ ఒక ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీ మనల్ని నడిపిస్తుంది. ఆల్రెడీ
డివైన్ ఎనర్జీ మన ద్వారానే మాట్లాడుతుంది అని ఎప్పుడు తెలిసింది అంటే మా ఆఫీస్లో తెలిసి తెలియక చేసిన హీలింగ్స్ వల్ల. ఎలా చేయకూడదో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. అలాంటి హీలింగ్స్ వల్ల వాళ్ళు నయం అయిపోయేవాళ్ళు. ఇదేంటి, ఇది నా దగ్గర లేదు కదా. ఓకే, అలాగే ఏదైనా మంత్రం చదువుతూ ఉంటే మంత్రంతో ఐ యూస్ టు గెట్ లాస్ట్, దానిలో లీనం అయిపోయేదాన్ని. సో అలా కూడా అచ్చా సంథింగ్ ఎల్స్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ మీ. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే వాళ్ళు నెక్స్ట్ చెప్పేది, నెక్స్ట్ ఆలోచించేది అర్థమైపోతూ ఉండేది. సో ఇది నాది కాదు, లోపల ఇంకొకటి ఉంది అని అప్పుడు అర్థమైంది. ఈ జన్మకి కారణం మన గత జన్మలో చేసిన కర్మలు, లేదంటే ఎన్నో జన్మ కర్మలు అంటుంటారు కదమ్మా. నిజంగానే ఈ జన్మకి కర్మే కారణమా? కర్మ అనేది ఒక కారణం. ఇంకొకటి ప్రతి ఆత్మ దాని ఉన్నతి కోసం అది అర్థం చేసుకునే విధానం. అంటే ఇప్పుడు అది సోల్ ఎవల్యూషన్ అంటారు కదా. సో ఇప్పుడు ఒక 44 లెసన్స్ ఉంటాయి. సోల్ ప్రతి లైఫ్లోనూ మ్యాక్సిమం 3 to 4 లెసన్స్ తెచ్చుకుంటుంది. అయితే ఈ లెసన్స్ అనేవి ఈ పాఠాలు ఏవైతే తెచ్చుకుంటుందో అవి కర్మ వల్ల అది దానికి అర్థమైన విధంగా, అచ్చా నేను ఇది నేర్చుకోలేదు, నేను ఇది నేర్చుకున్నాను, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను, వీళ్ళని కష్టపెట్టాను, వీళ్ళని మరీ ఎక్కువగా సంతోష పెట్టేశాను అని చెప్పి ఇవన్నీ సరి చేసుకోవాలి అని చెప్పి సోల్ అనేది, ఆత్మ అనేది నిర్ధారించుకొని దానికి అది తెలుసుకుని అప్పుడు కొన్ని పాఠాలు తెచ్చుకుంటుంది. ఇది కర్మ. ఓకే, తర్వాత నేను ఎదగాలి. ఓకే, ఇది ఏంటి అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్, ఇండివిజువల్ కాన్షియస్నెస్. నేను కూడా ఎదగాలి అంటే నేను ఇంకేమి గొప్ప పనులు చేయాలి అనేది అది బ్లూ ప్రింట్లో ప్లాన్ ప్రకారంగా తెచ్చుకుంటుంది. సో ఈ 2 కాంబినేషన్స్ ద్వారా మన జీవితం అనేది ఏర్పడుతుంది. అందులో నేను చెప్పినట్టు బ్లూ ప్రింట్ అనేది ముందు రాసుకుంటుంది, ప్రణాళిక రాసుకుంటుంది, రాసుకుని మేజర్ పాయింట్స్ పెట్టుకుంటుంది. మొత్తం అంతా డిజైన్ చేసుకోదు, మేజర్ పాయింట్స్ పెట్టుకుని ఎస్ వై అవన్నీ మన ఫ్రీ విల్ ప్రకారము మన లైఫ్ అంతా డిజైన్ చేసుకుని వస్తుంది. మీరు ఎందుకు జన్మ తీసుకున్నారనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను ఎందుకు జన్మ తీసుకున్నాను అనే విషయము రకరకాల రీజన్స్. నేను నా గత జన్మల్ని చాలా చూసుకున్నాను. ఒకటి, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా లైఫ్లో వీళ్ళే ఎందుకు అమ్మా నాన్నలు, ఈ క్వశ్చన్స్ ఉండేవి నాకు. అలాగే నేను వీళ్ళతోటి ఎందుకు మాట్లాడుతున్నాను, వీళ్ళే నాకెందుకు ఫ్రెండ్స్, నాకు ప్రతి సమస్యగా ఉండి కూడా నేను ఎలా డిటాచ్డ్గా ఉంటున్నాను, నాకు ఇదేం అర్థమయ్యేది కాదు. సో ఇది జన్మలు చూసుకుంటున్న కొద్దీ నాకు అర్థమైంది. ఇది అరౌండ్ 2014-15 టైంలో నాకు అర్థమైంది. నేను రకరకాల గురువుల్ని కలుస్తూ ఉంటాను. వాళ్ళు నన్ను కలవడం లేదా నేను వాళ్ళని కలవడం అనేది మొదలైంది. అదే టైంలో 2010 ఆ సోల్ ఎప్పుడైతే కనిపించిందో అప్పటి నుంచి నాకు అర్థమైంది. అప్పుడు ఒకానొక గురువుని కలిస్తే ఆవిడ చెప్పారు, నీ గత జన్మ పాకిస్తాన్లో జరిగింది, నువ్వు ఫలానా ఆ జన్మలో నీ చేత బలవంతంగా తాంత్రిక పూజలు చేయబడ్డాయి. సో నువ్వు దాన్ని ఇష్టపడి చేయలేదు, అందుకని నువ్వు నీ బాడీని వదిలేసావు, అది దానికి కంటిన్యూషన్ నీ కల్లో వస్తుందని చెప్పారు. అంతే, అంతవరకే చెప్పారు, వదిలేశారు. నేను 6 నెలలు 8 నెలలు వెయిట్ చేశాను. ఆ తర్వాత కానీ నాకు అర్థం అవ్వలేదు. ఆ తర్వాత నాకు వరుసగా గురువులు వస్తున్నారు, లైట్ ఇస్తున్నారు, వెళ్తున్నారు కళలో. ఏంటిది, ఎవరు వస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు? ఆ రోజుకి నాకు వాళ్ళ పేర్లు కళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజుకి తెలిసేవి ఏదో రకంగా. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఎవరో వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్తున్నారు. సరే ఇది ఏంటో చూద్దాం అని చెప్పి మళ్ళీ మనకి ఇదే కదా మెడిటేషన్, కూర్చుంటే అప్పుడు బోల్డ్ మందిని చూపించారు. వీళ్ళందరూ నీ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు, నీకు తెలిసైనా తెలియకపోయినా. సో వీళ్ళందరినీ బాగు చేయాల్సిన బాధ్యత నీది. సో అందుకని నేను హీలింగ్ పాత్లో ఉన్నాను. ఇది ఒక రీజన్. ఇంకొకటి, అది అక్కడ నేను ఇష్టపడి
చేసినా చేయకపోయినా నాకు కాళీమాత ప్రసన్నం అయింది ఆ లైఫ్లో. సో ఆవిడ నాతో పాటు ఇప్పుడు ఉండి షీఈ్ రన్నింగ్ మీ. సో అది నాకు ఆ మెడిటేషన్లో అర్థమైంది. ఆ తర్వాత నేను ఆవిడని అడిగాను కాల్ చేసి, ఏమండి ఇది కనిపించింది అంటే, చెప్పిందిగా చెయ్యి అన్నారు. ఆవిడ సురక్షా చక్రం ఇచ్చేవారు అనమాట. హనుమాన్ సురక్షా చక్రం అనేసి ఇచ్చేవారు. ఆవిడ కొంతకాలమే ఇచ్చారు, ఆ తర్వాత ఆపేశారు, వాళ్ళ గురువు ఆపేయమన్నారని. సో అలా ఆవిడని కలిసినప్పుడు ఆవిడ ఇక్కడ సురక్షా చక్రం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చక్రంలో నుంచి అందుతుంది. సో నాకు హనుమంతుడిది కాళీది అందింది అని అప్పుడు ఆవిడ చెప్పి ఇది చెప్పారు. సో అలాగా ఈ పాత్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంటిన్యూ అయింది. ఇప్పుడు ఎవరైనా జన్మ తీసుకుంటే వారి కర్మలను అనుభవించి తీరవలసింది. ఈ కర్మల్ని తీసేస్తాము, లేదంటే కర్మలను మనం చేస్తాము, కర్మలు మీరు అనుభవించకుండా చేద్దాము అని మీరంతా హీలర్స్ అంతా అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో, మీరేం చేస్తారు మరి వాళ్ళ కర్మలతో బాధపడేటప్పుడు? కాదండి, అది అసలు అది సరైన స్టేట్మెంటే కాదు. కర్మల్ని తీసేయకూడదు. ఓకే, ఎవరి కర్మ వాళ్ళదే. ఇప్పుడు చాలామంది అన్నారు అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు పక్క వాళ్ళ కర్మ తీసుకోవడానికి. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, సాయిబాబా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళని చూడలేక వాళ్ళ హార్ట్ చక్ర అంత ఓపెన్ అయి ఉంటుంది, వాళ్ళు తీసుకొని వాళ్ళు అనుభవించేవాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడున్న హీలర్స్ ఎవరైనా కానీ అంత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అది నాకు తెలీదు. నేనేం చెప్తా అంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు 100% కర్మ ఉంటే, ఇది కూడా మనం రాసుకొని వస్తాం, 100% కర్మ ఉంటే 80% తీరిన తర్వాత ఇంకో 20% అంటే సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అయ్యామని చెప్తాం కదా, అప్పుడు ఒక హీలర్ని అప్పుడు కలవగలుగుతారు. అంతవరకు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కలవలేరు. కావాలనుకున్నా అంటే వాళ్ళ స్థితి మనస్థితి కావచ్చు, బుద్ధి కావచ్చు, వెళ్ళాలి అనుకుంటారు, కదలలేరు ఇంట్లో నుంచి. అది పూర్తిగా అనుభవించి ఇంకా కొంచెం మిగిలిందన్నప్పుడు మాత్రమే ఒక హీలర్ని కలవగలరు. అలా కలిసినప్పుడు ఆ హీలర్ కూడా నేనైతే ఓకే, దీన్ని నీ అంతట నువ్వు ఎలా తొలగించుకోవాలి, అలా తొలగించుకోవడానికి ఏవేం చెయ్యాలి అనేది చెప్తాను తప్ప తీసి పక్కన పడేయడం అనేది జరగదు. అది కరెక్ట్ కాదు. మరి కార్మిక్ కార్డ్ కటింగ్ అంటారు కదా, అదేం చేస్తారు మరి? కార్మిక్ కార్డ్ కటింగ్ అంటే ఇప్పుడు చాలా రకరకాల కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డివోర్స్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళిద్దరికి డివోర్స్ అయిపోయింది, వాళ్ళిద్దరూ కాంట్రాక్ట్ రాసుకొని వచ్చి ఉంటారు. ఎంతకాలం వాళ్ళిద్దరికీ రాసి పెట్టుందో అంతకాలం గొడవలు పడో, ఇది పడో అది పడో కలిసే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సంబంధం లేదు, అయిపోయింది. ఓకే, డివోర్స్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళింట్లో వీళ్ళు ఉన్నారు. కానీ ఈ గొడవలు పడినంత టైం అంతాను ఒక కార్డ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఇది కార్మిక్ కార్డు. ఈ కార్డు వీళ్ళు వాళ్ళ ఫ్రీ విల్ ప్రకారం ఇంకా మేము ఉండము, కలిసి మాకు వద్దు, మేము ఇదేదుందో వచ్చే జన్మలో చూసుకుంటాము, ప్రస్తుతానికి పీస్ఫుల్గా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పి డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలాంటి కార్డ్స్ కట్ చేస్తాం. ఎమోషనల్ కార్డ్స్, అది కార్మిక్ కార్డ్స్ కూడా కట్ అవుతాయి. కానీ దాని అర్థము కర్మ పోతుందని కాదు. కర్మ ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ కర్మ అనుభవించాలి, కలిసి ఉన్న కర్మ అయిపోయింది, ఇప్పుడు ఆ కార్డ్ అవసరం లేదు. అలాంటి అవసరం లేని కార్డ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ కూడా చాలా ఒకళ్ళని చూసి గట్టిగా తిట్టుకున్న రోజులు ఉంటాయి, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అక్కడ ఏదో గొడవ పడుతూ ఉంటారు, మనం తిట్టేసుకుంటాం వెళ్ళిపోతాం. అక్కడ ఒక కార్డ్ క్రియేట్ అయింది, అది అక్కడ ఒక అకౌంట్ బుక్ ఓపెన్ అయిపోయింది, మన కార్మిక్ అకౌంట్. సంబంధం లేని మనిషిని తిట్టినప్పుడు అట్నుంచి రెస్పాన్స్ రానప్పుడు ఇటు మన నుంచి ఉన్న కార్డే కదా అది, ఆ కార్డ్ అవసరం లేదు. వీళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని ప్రాసెస్ చేసి, అంటే అర్థం చేసుకుని అవేర్నెస్ తోటి రిలీజ్ చేయడం, అప్పుడే కార్డు కట్ అవుతుంది. వీళ్ళు రియలైజ్ అవ్వలేదు అంటే ఎన్నిసార్లు కట్ చేసినా కట్ అవ్వదు. అది అంటే వీళ్ళకి గుర్తుండదు కదమ్మా ఎవరికి, ఇతనికి. అంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము పర్టికులర్ పాయింట్లో మీకు ఒక కార్డ్ వచ్చిందండి, మీరు ఆ టైంలో రోడ్డు మీద ఉన్నారు,
మీరు గుర్తు చేసుకొని చెప్పండి అని చెప్తాము. అప్పుడు అంటే మేము ఎనర్జీ కనెక్ట్ అయ్యి సోల్ రీడింగ్, సైకిక్ సోల్ రీడింగ్ అని చేసినప్పుడు ఫస్ట్ స్కానింగ్ పద్ధతి చేసినప్పుడు అప్పుడు మాకు అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది వాళ్ళ ఇష్యూస్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. అలా తెలుస్తున్నప్పుడు అప్పుడు అది జరిగింది కదండి, మీరు అక్కడ వాళ్ళని అనవసరంగా తిట్టారు, లేదంటే మీరు వాళ్ళతో గొడవ పడ్డారు, అక్కడ మీకు కార్డు క్రియేట్ అయింది, ఆ ఎనర్జీని మీరు రిలీజ్ చేయండి, వాళ్ళకి సారీ చెప్పండి మనస్ఫూర్తిగా, మీకు సంబంధం లేదు అది, అలాగా చెప్పించి కట్ చేస్తాం. కొంతమందికి గుర్తు లేదనుకోండి, అప్పుడు డివైన్కి చెప్తాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన మనిషి ఎంత సరెండర్ అయి ఉన్నారు, ఎంత బాగా ఈ హీలింగ్ని కోరుకుంటున్నారు, ఎంత బాగా ఎదుగుదాము అని అనుకుంటున్నారు, దాన్ని బట్టే వాళ్ళ రిసెప్షన్ కూడా ఉంటుంది. లేదు అంటే నేను డబ్బులు ఇస్తాను, లేదంటే నేను మీ దగ్గరకు వచ్చాను మీరు చెయ్యండి, మీరు ఎందుకు చేయరు, రకరకాలుగా అలా అవ్వదు, ఏమీ జరగదు. అప్పుడు మేము చెయ్యలేము కూడా, మేము చెప్పేస్తాం, లేదండి మీరు ఇంకొంచెం మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి, లేదంటే మీరు ఇంకొంచెం ఇన్నర్ వర్క్ చేసి, మీరు ఇంకా మీకు టైం ఉంది, మీరు మళ్ళీ రండి అని చెప్పేస్తాం. అలాగా కార్డ్ కట్టింగ్స్ జరుగుతాయి. అలాగా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ కర్మ పరిపక్వత చెందలేదు అని అర్థం. సరెండరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే వెల్త్ లాస్ అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, వీళ్ళకి ఏ సమస్య ఉండి వాళ్ళు దీనిలో ముందుకు వెళ్ళలేకపోతుంటారని. ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి మొట్టమొదటిగా వాళ్ళ మూలాధార చక్రం బ్లాక్ ఉంటుంది. సర్వైవల్ ఎనర్జీ కదా అది, మూలాధార చక్రం బ్లాక్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ గత జన్మలో చేసిన పాపపుణ్యాలు, అంటే ధనాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడము, లేదా ఆ ఎనర్జీని గౌరవించకపోవడము, ఈ 2 కారణాలు. మూడవది వాళ్ళ ఫ్యామిలీలో యాన్సిస్ట్రల్ లైన్లో జరిగిన ఈ తప్పులు, వీటి 3 కారణాల వల్ల వాళ్ళకి ఎనర్జీ, మనీ అనేది ఫ్లో అవ్వదు. ఆ లైఫే కాదు, ఈ పర్టికులర్ ఠీకే, ఐ మీన్ చుట్టుపక్కల చాలా లైఫ్స్ ఉన్నాయి, అన్ని యాన్సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ జీవితంలో ఈ మూమెంట్లో ధనాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, డబ్బుని ఎలా ట్రీట్ చేస్తున్నాం, వెల్త్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఆ ఎనర్జీని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 ఫస్ట్ చూసి దాని ప్రకారంగా చెప్తాము. ఒక లైఫ్ అంటే ఈ హిప్నోథెరపీ చేసినప్పుడు ఒక అతను అమ్మాయిగా పుట్టి ఆ జన్మలో ప్రిన్సెస్గా ఉండి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా 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 కష్టపడి వాళ్ళ నాన్నని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చాలా ఇబ్బంది పెట్టింది. సో అలా ఇబ్బంది పెట్టిన ఆ సోల్ ఎప్పుడైతే ప్రీ బర్త్ ప్లానింగ్ అని ఉంటుంది కదా, ఎప్పుడైతే ప్రణాళిక సిద్ధం చేసుకుంటామో ఆ టైంలో ఆ సోల్ ఆ 2 స్పిరిట్ గైడ్స్ తోటి, ఆ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి డిసైడ్ చేసుకుంటుంది, నాది ఇప్పుడు ఈ లైఫ్, నాకు నెక్స్ట్ ఏం కావాలి అని. అయితే ఈ సోల్కు ఉండే అవేర్నెస్, ఎవల్యూషన్ని బట్టి ఆ సోల్ దాని కష్టానికే అది నిలబడింది యాక్చువల్గా ఆ లైఫ్లో. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, ఇలాగా నేను మొత్తం అందరినీ బాధ పెట్టాను కాబట్టి ఈ లైఫ్లో నేను డబ్బుని తీసుకోకుండా నేను బాధపడతాను అని చెప్పి, అనవసరం అది. స్పిరిట్ గైడ్స్ చెప్తారు కానీ విందు, అనవసరం. తర్వాత స్పిరిట్ గైడ్స్ వాళ్ళకి లైఫ్ని కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తారు, ఇలా ఉంటుంది, నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని. అయినా వినరు, అది తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 years నుంచో 10 years నుంచో వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతారు, మాకు డబ్బులు రావట్లేదండి అని. ఏమని చెప్పాలి, మీరేనండి ఇలా డిసైడ్ చేసుకున్నారు అని చెప్తే, అప్పుడు ఆ సెషన్లో యాక్చువల్గా ఆంజనేయ స్వామి వచ్చారు. ఆంజనేయ స్వామి వచ్చి, మీరు ఈ లైఫ్లో మీరు ఇలా డిసైడ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇది జరిగింది, దీన్ని మీరు రివర్ట్ చేయొచ్చు. ఎలాగా అంటే, ఇప్పుడు మీ సోల్ పరిపక్వత చెందింది కాబట్టి, ఎవాల్వ్ అయింది కాబట్టి, మీరు మెడిటేషన్లో అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి బాధ లేకుండా ధనంతో కూడా మనం సుఖంగా ఉండొచ్చు, నేను పనిష్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం కలిసి కూర్చొని కలిసి బతుకుదాం అని కూడా చెప్పచ్చు.
ఆప్షన్ అది. సో అది తీసుకో అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. అండ్ ఇట్స్ వాళ్ళు ఎవరైతే వచ్చారో దే ఆర్ గ్రోయింగ్ నౌ, ప్రాసెస్లో ఉన్నారు, దే ఆర్ ప్రాసెస్లో ఉన్నారు, గ్రోయింగ్ నౌ. సో ఇలాగా ఒకటి ధనము, ఇంకా రకరకాల ఇష్యూస్ తోటి వస్తారు కదా. సో ఏదో ఒక సమాధానము ఎక్కడి నుంచి మొదలైంది అనే దాకా వెళ్ళి దానికి మీరేం చేయాలి అనేదే చెప్తాం, కానీ ఇలాగా తీసి పారేసినట్టు మాత్రం జరగదు. ఇప్పుడు హీలింగ్ అనే దానికి వచ్చేటప్పటికల్లా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తుంటారమ్మా? మా దగ్గరికి పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు, ప్రాపర్టీ స్టక్ అయిపోయిన వాళ్ళు, లేదంటే బ్లాక్ మ్యాజిక్ అయిందండి, ఇదైందండి, అదైందండి అనేవాళ్ళు, తర్వాత డబ్బు, తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ కాకపోతే ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళారు, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎవరి దగ్గర చేసుకున్నారు, ఆ లైఫ్లో వాళ్ళు లయన్ అయితే షీ కెనాట్ టేక్ దట్ ఎనర్జీ, అది వెంటనే లేచేసిందట ఆవిడ. సో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్గా జరగలేదు. సో ఈ కొంచెం ఎనర్జీ అక్కడ స్టక్ అయిపోయింది. సో షీ గాట్ లాస్ట్. అలాంటి వాళ్ళు కూడా వస్తారు. మళ్ళీ వాళ్ళని హిప్నోసిస్లో పెట్టి మళ్ళీ అది ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి దాన్ని బయటకు తీసుకొస్తాం. ఎంత సమయం తీసుకుంటారు దీనికి? ఏమైనా సెషన్స్ ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు 1-to-1 సెషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అంటే, ఫస్ట్ స్పిరిచువల్ పవర్ హీలింగ్స్ అనేసి అంటాం మేము. అందులో ఎవరైతే ట్రాన్స్లోకి వెళ్ళలేరో మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి మేము ట్రాన్స్ మీడియమ్స్ అని అనుకుంటాం మమ్మల్ని మేము, ఎందుకంటే మేము మీడియమే కానీ మేమేమి హీలర్స్ కాదు. సో ట్రాన్స్ మీడియమ్స్ అని అనుకుంటాం. అలా మేము 2-3 ట్రాన్స్ మీడియమ్స్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి వాళ్ళని ఫస్ట్ స్టెప్ ప్రొటెక్ట్ చేసి స్కాన్ చేసి స్పిరిట్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ చక్రా హెల్త్ ఎలా ఉంది, ఆరా హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ రిలేషన్షిప్ హెల్త్ ఎలా ఉంది, ఇవి చెక్ చేసి అప్పుడు డివైన్ ఇన్వొకేషన్ అంటే భగవంతుడినే ఇన్వోక్ చేసి వాళ్ళ కులదేవతలు వచ్చి ఒక్కొక్కసారి మాట్లాడతారు, మమ్మల్ని వీళ్ళు మర్చిపోయారు, 2 తరాలైంది మమ్మల్ని మర్చిపోయి మమ్మల్ని అక్కడ పెట్టేశారు, తీసుకురండి అని చెప్తారు. వాళ్ళు తెస్తారు, అప్పుడు తెచ్చి వాళ్ళని పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగా రకరకాలుగా డివైన్ బీయింగ్స్ వచ్చి చెప్తారు వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అని. అలాగా హీలింగ్ జరుగుతుంది, వాళ్ళకి ఏం చేయాలి చెప్తాము, అండ్ అది ప్రొటెక్ట్ చేసి క్లోజ్ చేస్తాం. ఇది స్పిరిచువల్ పవర్ హీలింగ్స్. తర్వాత ఇది మాకు గంటన్నర, ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పడుతుంది. అంటే 1 సిట్టింగ్లో అయిపోతుంది. 90% 1 సిట్టింగ్లో అయిపోతుంది. ఎందుకంటే మేమేం చేసేది కాదు, ఇది డివైన్ చెప్తారు, వాళ్ళు వచ్చారు అంతే, మేం చేయము. సో 1 సిట్టింగ్లో అయిపోతుంది, మహా అయితే 2-3 సిట్టింగ్స్. తర్వాత ఇంకొక సెషన్స్ ఎలా ఉంటాయి అంటే హిప్నోసిస్ సెషన్స్. ఇవి ఎలా ఉంటాయి అంటే మనము గత జన్మల్లో ఎక్కడ మొదలైంది దాకా వెళ్తాం. అంటే వచ్చిన వాళ్ళని ముందు మాట్లాడతాం, మీ సమస్య ఏంటి, మీకు ఏమి రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అని ఒక డీటెయిల్డ్గా మాట్లాడతాం. మాట్లాడి వాళ్ళకి 2-3 డేస్ టైం ఇచ్చి మీరు ఈ ప్రాక్టీసెస్ చేయండి, మెడిటేషన్కి అలవాటు పడండి, అట్లీస్ట్ ఆ ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళాలి మీరు అని చెప్పి వాళ్ళని తర్వాత యాక్చువల్ హిప్నోసిస్ సెషన్లోకి తీసుకెళ్ళి ఇందులో రకరకాల ప్రాసెస్లు అంటే పాస్ట్ లైఫ్ వాళ్ళకి అవసరమైతే పాస్ట్ లైఫ్, ఇన్నర్ చైల్డ్ అవసరమైతే ఇన్నర్ చైల్డ్, లేదంటే సోల్ కౌన్సిలింగ్ అవసరమైతే సోల్ కౌన్సిలింగ్, ప్రీ బర్త్ ప్లానింగ్, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, ఆ తర్వాత ఇలాగా ఏం అవసరమో అవన్నిటితో పాటు డివైన్ ఇంటరాక్షన్. అంటే ఒక్కొక్క సెషన్లో ఏమవుతుందంటే ఎవరో మాట్లాడతారు, సడన్గా స్పిరిట్ వచ్చి మాట్లాడుతుంది, నేను ఈవిడతోటి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను, నేను ఆ నూతిలో పడి చనిపోయాను, నేను అక్కడి నుంచి ఈమెతోనే ఉన్నానని చెప్తుంది. చెప్తే బయలుదేరమ్మా, ఇది నీ బాడీ కాదని చెప్పి వాటిని అదే సెషన్లో రిలీజ్ చేసి అప్పుడు డివైన్ ఇంటరాక్షన్ జరుగుతుంది. అంటే వాళ్ళ ద్వారానే మేము గైడెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంతే, వాళ్ళే చూస్తారు, వాళ్ళే ఎక్స్పీరియన్స్ అవుతారు, వాళ్ళ ద్వారానే డివైన్ బీయింగ్స్ మాట్లాడతారు. ఇప్పుడు డివైన్ బీయింగ్స్ అంటే ఇప్పుడు అమ్మవారు ఉన్నారు అనుకోండి, అమ్మవారు మొత్తంగా వస్తే మనం తట్టుకోలేము, ఆవిడ అక్కడే ఉంటుంది, ఎంత ఎనర్జీని పంపిస్తుంది, ఆ ఎనర్జీ మన ద్వారా మాట్లాడుతూ ఉంటుంది.
వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి, మా నోరు మాట్లాడుతోందండి, మా కంట్రోల్లో లేదు అని చెప్తారు. వాళ్ళు కాన్షియస్గానే ఉంటారు, అన్కాన్షియస్ ఎవరు అవరు, కొమ్మలోకి వెళ్ళరు, కానీ కాన్షియస్గానే ఉంటారు, కానీ మాట్లాడుతూ ఉంటారు. అలాగా వాళ్ళకే డివైన్ బీయింగ్స్ వచ్చి వాళ్ళకే ఏమేం చేయాలి చెప్తారు. వాళ్ళ బాడీని స్కాన్ చేసి అవసరమైన హీలింగ్ కూడా జరుగుతుంది. సో ఇది హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ సెషన్. అంటే దీనికి హిప్నటైజ్ అని పెట్టచ్చు కదా, దీని మళ్ళీ హీలింగ్, డివైన్ పవర్, డివైన్ ఎనర్జీలు ఇవన్నీ. ఒకప్పుడు హిప్నటిజం చేసేవాడు కూడా ఇవన్నీ చేసేవాడు కదా. కాదు, హిప్నోటిజం అంటే ఇప్పుడు స్టేజ్ హిప్నోసిస్ ఉంది. స్టేజ్ హిప్నోసిస్ ఒక రకంగా ఉంటుంది. హిప్నోసిస్ అనేది ఒక ప్రక్రియ, టూల్. హిప్నోసిస్ని వాడి, ఆ టూల్ని వాడి ఈ హీలింగ్ జరుగుతోంది. అండ్ అది ఎలా జరుగుతోంది, మొదటి నుంచి చివరి దాకా హోలిస్టిక్గా జరుగుతోంది. అందుకని ఇది హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్. దీని వెనక డివైన్ పవర్స్ ఉందని మీరు నమ్ముతున్నారు? డెఫినెట్గా అండి. ఈ ప్రాసెస్లో కొన్ని సార్లు నాకు సెషన్లో వెళ్ళే వరకు ఎలాంటి పాస్ట్ లైఫ్ వస్తుంది తెలీదు. ఒక ఆవిడ వచ్చారు ఒకసారి దుబాయ్ నుంచి. ఆవిడ ఎలా వచ్చారంటే, నేను ఇప్పటికిప్పుడు మా ఆయనతో నాకు విడాకులు కావాలి, మీరు ఇప్పించేయండి అన్నట్టు వచ్చారు. సరేనండి, ముందు చూద్దాం ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఆవిడని పాస్ట్ లైఫ్లోకి పంపిస్తే ఆవిడ ఒకానొక లైఫ్లో ఆమె పిల్లలు ప్లస్ ఆమె, అంటే ఆమె సూసైడ్ చేసుకుని ఆమె పిల్లల్ని ఇద్దరిని కూడా చంపేసింది ఒకానొక లైఫ్లో. ఇప్పుడు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఆ లైఫ్లోకి వెళ్ళి చూస్తే ఇట్స్ జస్ట్ స్టోరీ. ఓకే, సో అక్కడ ఏం జరిగింది అంటే, ఆమె భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అందుకని ఈమె తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. కానీ ఆ భర్త ఈమెను కూడా ప్రేమించాడు. ఆ తర్వాత మొగుడు పెళ్ళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితాంతం పిల్లల్ని కనకుండా ఆ లైఫ్ని ఈమెకి డెడికేట్ చేశారు. అది ఈమె తెలుసుకున్నాక చాలా ఏడ్చింది సెషన్లోనే. వాళ్ళు ట్రాన్స్లోనే ఉంటారు, ఏడుస్తారు, ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి. అలా వచ్చి ఏం జరిగింది అంటే, అప్పుడు 21 సంవత్సరాలు ఆమె మళ్ళీ నెక్స్ట్ లైఫ్ తీసుకోలేదు. అదే ఇంటి ఎదురుకుండా అక్కడే కూర్చొని ఉంది సోల్ రూపంలో. అది ఆమె తెలుసుకుంది. ఆమె వెళ్ళిపోయినా సరే ఆమె పిల్లలు ఇద్దరూ కూడా లైఫ్ తీసుకోలేకపోయారు. ఎందుకంటే పిల్లలు కదా, ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటుంది. సో వాళ్ళు అలాగా ఆస్ట్రల్ బీయింగ్స్ లాగా స్టక్ అయిపోయి కొంతకాలం తర్వాత లైఫ్ తీసుకున్నారు. సో అది తెలుసుకుని వచ్చిన ఆమె ఇప్పుడు వాళ్ళ ఆయన ఏమందు, శుభ్రంగా ఉంటున్నారు. సో అలాగా కొన్ని రివిలేషన్స్ అవుతాయి కదా. సో అలాగా ఈ సెషన్స్లో వాళ్ళు తెలుసుకుంటారు. అంటే మీరు ఇప్పుడు చేసేది ప్రక్రియలో మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందండి? నేనేం చెయ్యనండి, సింపుల్. నేను చేస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా నాకు ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే నేను అనుకున్న దానిలోనే నేను తీసుకుంటున్నాను. ఓకే, నేను కాదు, నేను ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైట్. నేను ఎవరికైతే రేకి నేర్పించానో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరేమీ చేయరు, మీరందరూ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లైట్, మనందరం ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లైట్. మనల్ని చాలామంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు, డివైన్ బీయింగ్స్ ఉన్నారు, ఎన్నో లోకాల నుంచి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మనల్ని పిక్ చేసుకున్నారు. మీరు అంతవరకు మాత్రమే మీ అహాన్ని పెట్టుకోండి, అంతకు మించి ఇటు అటు డీవియేట్ అవ్వద్దు. సో నేను చేస్తున్నాను అంటే నాకు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇంపాక్ట్ లేదండి. 2010 నుంచి చేస్తున్నాను. అంటే ఏదైనా కొన్ని సోర్స్ మీరు బయటకు పంపించినప్పుడు అవి వెళ్ళిపోకుండా మిమ్మల్ని తర్వాత వచ్చి ఇబ్బంది పెట్టడం జరగలేదు? పెట్టలేదు. అంటే ఇది ఎవరైతే మానసికంగా వీక్గా ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెడతాయా? అవును, అదే మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అంటే ఇప్పుడు సోల్, ఆత్మ, మనకి అట్లీస్ట్ శరీరం ఉంది, దానికి అది కూడా లేదు. ఓకే, అది నెగిటివ్ అని కూడా చెప్పలేము. ఇప్పుడు మన ఎదుర్కొన్న ఒక మనిషి వస్తే వీళ్ళు నెగిటివ్ వీళ్ళు పాజిటివ్ అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము? చేయలేము. అందరూ మనుషులే. ఓకే, అలాగే సోల్స్ కూడా. అయితే వాటికి ఇవ్వవలసిన ఎనర్జీ ప్రేమ ఎనర్జీని ఎప్పుడైతే ఇస్తామో అవి అక్కడ ఉండవు, వెళ్ళిపోతాయి అంతే. అది ఫస్ట్ రూల్.
హార్ట్ సెంటర్ నుంచి ఎనర్జీ పంపించిన ప్రతి సోలు ఒక లెవెల్ పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళిన సోలు మళ్ళీ కిందకి రావాలనుకోదు. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే డివైన్ బీయింగ్స్ మేము ఎవరినైతే ఇన్వోక్ చేస్తామో వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయరు. ఇప్పటి వరకు అయితే ఏమీ అలాంటిది జరగలేదు నాకు, నేను నేర్పించిన వాళ్ళకి కూడా. ఈ ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ ఈ చక్రాస్లోనే అనేది ఎట్లా ఉంటుందండి? ఏంటి దీని ప్రాసెస్ ఏంటంటే బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? ఇన్బ్యాలెన్స్గా ఉన్నారని మీరు ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు చాలా ఈజీ అండి. ఇప్పుడు సడన్గా బాధపడుతూ ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రతి మనిషి గోత్రూ అవుతూనే ఉంటారు, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది కదా. ఏదో ఒక సిచ్యువేషన్లో గోత్రూ అయినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా ఉంటే బ్యాలెన్స్డ్గా ఉన్నామని చెప్పుకుంటాం, అది కూడా కాదు. పాజిటివ్గా ఉంటే ఎక్కువగా ఎనర్జీ వస్తుంది, ఓకే. నెగిటివ్గా ఉంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నామని చెప్పుకుంటాం. సో ఎవరైనా సరే వాళ్ళకి రోజులో ఫిజికల్గా, మెంటల్గా, అలాగే ఇంకా ఏ రకంగా అయినా సరే ఎమోషనల్గా, ఇలా ఏ రకంగా అయినా సరే వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవాలి అంటే మొట్టమొదట ఫిజికల్గా ఉండేది కాళ్ళ నొప్పులు, ఓకే. ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి అంటే మూలాధార చక్రం బాగాలేదు. 2, చాలామంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేదంటే ఓవరీస్ ఇష్యూస్, గైనిక్ ఇష్యూస్ ఉంటాయి కదా, వీళ్ళకి స్వాదిష్టాన బాగాలేదు. లివర్ ఇష్యూస్, అలాగే స్టమక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్స్ ఇవి ఉన్నాయి అంటే మణిపూర బాగాలేదు, ఓకే. బ్రేకప్ అయిపోయింది, బాధలో ఉన్నారు, ఖచ్చితంగా అనాహత బాగోదు, చెప్పక్కర్లేదు, ఇంక బాగాలేదని వేసేసుకోవచ్చు. అలాగే అతిగా మాట్లాడతారు, లేదా అసలు మాట్లాడరు, లేదా మాట్లాడాలనుకున్నది మాట్లాడలేకపోతూ ఉంటారు. ఆఫీస్ కాల్స్లో చాలామంది ఇది అంటే కార్పొరేట్ పీపుల్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మాకు అప్పటికప్పుడు మాటలు రావండి, అదంతా అయిపోయిన తర్వాత బోల్డ్ వస్తాయి, అది ఇప్పుడు చెప్పినా ఎవరు లేరు అంటారు. సో వాళ్ళకి ఏంటంటే త్రోట్ చక్ర ఇంబ్యాలెన్స్గా ఉంది, నిద్ర పట్టదు, నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి, పీడకలలు వస్తూ ఉంటాయి, ఇది బాగాలేదు, ఆజ్ఞ బాగాలేదు, ఓకే. భగవంతుడి మీద నమ్మకం లేదు, లేదంటే నేను ఈ ప్రపంచానికి చెందిన దాన్ని కాదు, నాది ఇంకో ప్రపంచం ఉందని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి సహస్రారా బాగుండదు. సో ఇవి డైరెక్ట్గా మనకి మనం నిర్ధారించుకునే ఫిజికల్ థింగ్స్ అన్నమాట. అలాగే ఇవి బాగాలేనప్పుడు ఆబ్వియస్లీ మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది. సో వీటిల్ని సరి చేసుకోవడానికి మొట్టమొదటిగా నెలకి 2 సార్లు సాల్ట్ వాటర్ బాత్, కళ్ళుప్పుతోటి స్నానం చేయడం, తర్వాత మెడిటేషన్ చేయడం, లేదంటే ప్రతి చక్రానికి ఒక బీజాక్షరం ఉంటుంది కదా, బీజాక్షర ధ్యానం చేయడం, లేదు అంటే పౌర్ణమిలో కాసేపు కూర్చోవడం, నేచర్తో ఎక్కువ ఉండడం, ఏ చక్ర బాగాలేకపోతే ఆ రంగు దుస్తులు వేసుకోవడం, ఓకే. ఇలాగా మనకి ఏది కావాలి దాన్ని బట్టి మనకి మనం అనుగుణంగా మార్చేసుకోవచ్చు, అదంతా మన చుట్టుపక్కలే ఉంటుంది, జస్ట్ చిన్న అవగాహన అంతే. మీరు ఈ పాత్రలోకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత మీ కుటుంబంలో వచ్చినటువంటి మార్పులు, మీ ఫ్యామిలీలో, మీ రిలేషన్స్లో? సో నేను ఈ పాత్రలోకి రాకముందు అంటే నాది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక నేపథ్యమే. నేను నా 9th క్లాస్లో లలిత సహస్రనామం నేర్చుకున్నాను. సో అలాగా అప్పటి నుంచి నాకు నాతోటి అమ్మవారు ఉంది, కానీ నాకు తెలియలేదు, ఓకే. సో దీనికి ముందు నా ఫ్యామిలీలో చాలా ఆర్థిక సమస్యలు ఉండేవి, ఓకే. ఇది తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంది, మెటీరియల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా కూడా. మెటీరియల్గాను, స్పిరిచువల్గాను. స్పిరిచువల్గా అయితే నాకు తెలియని గురువులు నా లైఫ్లోకి వస్తున్నారు, మెటీరియల్గా అయితే మొత్తం నాకు కావాల్సినవన్నీ నా దగ్గరికే వస్తున్నాయి. నేను కష్టపడి సంపాదించాలి అనే క్వశ్చన్ పోయింది. ఇప్పుడు నాకేం కావాలో నా దగ్గరకు వస్తాయి, నేను ఒకటి పని చేసుకుంటూ వెళ్తే చాలు అనే ధీమా అయితే వచ్చింది. అండ్ రిలేషన్షిప్స్లో అంటారా, రిలేషన్షిప్స్లో ఇంతకు ముందు అయితే నేను వాళ్ళని తిట్టాలనో పొగడాలనో ఏదో ఒకటి ఉండేది, మనసులోంచి వచ్చేది. ఇప్పుడు అవేం రావట్లా, ఎందుకంటే ఇన్ని జన్మలు చూసిన తర్వాత ఒకసారి నేను అటాక్ చేశా, ఒకసారి నేను పడ్డా, ఒకసారి అబ్జర్వ్ చేశా, అంతే. సో ఇదే సైకిల్ ప్రతి వాళ్ళతో రొటేట్ అవుతుందిగా.
మరి అలాంటప్పుడు నేను ఎవరిని జడ్జి చేయాలి, ఎవరేంటి అనేది క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు అందువల్ల నాకు రిలేషన్షిప్ సమస్యలు అయితే తగ్గాయి. ఫ్యామిలీ పరంగా చూస్తే మేము ఎలా గ్రో అవ్వాలనుకున్నామో అలాగే గ్రో అవుతున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం బెంగళూరులో. దానికి దగ్గర దగ్గర 30,000 రెంట్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఒక 6-7 ఏళ్ళ క్రితం. సో ప్రతి మధ్యతరగతి కుటుంబీకుల్లాగే మేము ఆలోచిస్తాం కదా, ఇది ఇచ్చేదేదో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే మాకు ఇల్లు ఉంటుంది కదా అని. సో అలాగా స్టార్ట్ అయింది, వెళ్ళాం. అప్పుడు నేను క్రియాయోగా 3rd లెవెల్ చేశాను. చేసి అప్పుడు నాకు శ్వాస మీద కొంచెం పట్టు రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఎలా ఉండేదంటే నేను ఎక్కడికి వెళ్తున్నా నా వెనకాల లాహిర్ మాసే ఉండే ఫీలింగ్ ఉండేది, ఈయన ఉన్నారు అని. ఓకే సరే ఓకే చూద్దాం మీరేం చూపిస్తారో, మహావతార్ బాబా లాహిర్ మహాశయ మీరు ఇల్లు చూపించండి చూద్దాం అని. కొంచెం లోపలికి వెళ్ళిన ఇల్లు ఒకటి, అంటే ఒక అపార్ట్మెంట్, అది కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళాము. మేము మామూలుగా 2 BHK చూద్దాం, ఖచ్చితంగా 0 ఉన్నాయి మా చేతిలో, డబ్బులు ఏమీ లేవు. చూసాము. చూసిన తర్వాత నేనన్నాను అక్కడ ఒక ఇల్లు ఉంది 2 BHK, దాని ఆపోజిట్గా 3 BHK ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తున్నాం. నేను ఈ ఇంట్లోకి వచ్చి వాస్తు చూసుకున్నాను, కరెక్ట్గా అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఒకసారి ఇల్లంతా తిరిగాను, అందరూ ఆ ఇంట్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. తిరిగి నేను పిలుస్తున్నాను, ఇక్కడికి రండి, ఇది మనం కొనుక్కుంటున్నామని. మా ఆయన నన్ను ఏం మాట్లాడుతున్నావు అని చూశారు. చూస్తే ఏమో నాకు తెలీదు, ఇక్కడ ఆగింది సర్చ్, సో ఇదే మంది అని చెప్పి అనుకున్నాను. కిందకి వెళ్ళాం, అన్నీ మాట్లాడాం. మేము చెప్పాం మా దగ్గర ఏమీ లేదు అంటే, నో ప్రాబ్లం మేడం, మీరు 0 డౌన్ పేమెంట్ తోటి కూడా ఇల్లు తీసుకోవచ్చు అని చెప్పారు. మేము ఆశ్చర్యపోయాం. అలాగ మాకు 0 డౌన్ పేమెంట్ తోటి మా పూర్తి బిల్డింగ్లో మాకు ఒక్కళ్ళకే అలా వచ్చింది. 110 ఫ్లాట్స్ ఉంటాయి, మాది మాత్రమే అలా వచ్చింది. సో 0 డౌన్ పేమెంట్ తోటి మేము ఇల్లు తీసుకున్నాము. బట్ లోన్ ఎవరిని వదలదు, అది రన్ అవుతూ ఉంది. కానీ అలాగా గురువులు ప్రతిదీ ఇస్తూనే వచ్చారు. సో అలాగే మాకు ఆన్సైట్ కావాల్సి వచ్చినప్పుడు ఆన్సైట్, డబ్బు కావాల్సి వచ్చినప్పుడు డబ్బు, సంతోషంగా ఇంకెక్కడికైనా ఇంకేమైనా చేయాలి, లేదంటే వర్క్షాప్స్ చేయాలి. ఇప్పుడు చాలు అంటే నేను అడ్వర్టైజ్మెంట్స్ ఇవేమీ రన్ చేయలేదండి. ఎప్పుడు నేను వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా పనిచేసాము. సో ఇలా పనిచేసినప్పుడు ఒకసారి ఒక మెసేజ్ నాకే వచ్చింది, ఫలానా బెంగళూరులో ఫలానా వాళ్ళు కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, దయచేసి సంప్రదించగలరు అని. ఓహో, మా గురించి ఇలా ప్రచారం జరుగుతుందని కూడా మాకు తెలీదు. సో అలాగా 600+ మందికి కోవిడ్ టైంలో కూడా హీలింగ్స్ ఇచ్చాం. అందులో 80% ICU కేసెస్, 99% వెనక్కి వచ్చారు. సో అలాగా ఇది జరిగింది. సో ఇలాగా చాలా చేంజ్ అయితే ఉంది, మెటీరియల్గా కూడా స్పిరిచువల్గా కూడా. అంటే ఇప్పుడు ఎన్నో రకాల హీలింగ్ ప్రక్రియలు ఉన్నాయి కదమ్మా, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటారు. మీరు తీసుకున్న రేకి ఏదైతే ఉందో, ఈ రేకి అనే దాని గురించి మీకు అవగాహన ఎలా వచ్చింది, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను చెప్పాను కదా ఒక సోల్ని చూస్తున్నానని. సో మా ఆఫీస్లో ఇంకొక అమ్మాయి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన చూస్తే ఆయన డాక్టర్ తక్కువ, రేకి హీలర్ ఎక్కువ. సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు రేకి గురించి. ఆయన నాకు క్రిస్టల్స్ ఇచ్చారు, అవి మా ఇంట్లో పెట్టుకోమని చెప్పారు. ప్రోగ్రామ్ చేసిస్తున్నాను, ఇవి పెట్టుకో అని చెప్పారు. ఓకే పెట్టుకున్నాను. నాకు నిద్ర పట్టింది ఆ రోజు, ఆ తర్వాత నిద్ర పట్టింది. అయితే ఆయన ఎప్పుడూ నన్ను నేర్చుకో అని చెప్పలేదు. ఆయన ఒకే ఒక మాట అన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన చిన్న షాప్ లాగా ఉంటుంది, ఒక పక్కన చిన్న క్లినిక్ ఉంటుంది. షాప్లో ఆయన రేకి చేస్తారు, క్లినిక్లో ఆయన ట్రీట్మెంట్స్ ఆయన చేసుకుంటారు. సో నేను వెళ్ళినప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టిందా ఇక్కడికి రావడానికి అనిపించింది అని అన్నారు ఆయన. అయితే ఓహో ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే, నేను ఇప్పుడు ఉన్న మైండ్ సెట్ వేరు, లాజికల్ మైండ్లో ఉన్నాను, ఎవరిని నమ్మలేను, ఎవరేంటో తెలీదు, ఓన్లీ బికాజ్ ఆ అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది కాబట్టి నేను నమ్మగలను. సో ఆయన చెప్పారు, ఈ జన్మలో
మనము శిష్యులు మీరు నాకు, ఈ జన్మలో నేను మీకు స్టూడెంట్ని, ఆ జన్మలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాగ కొన్ని జన్మలు చెప్పారు. నేను అలాగ బ్లాంక్ ఫేస్ వేసుకొని చూశాను. చెప్పండి మీ ఇష్టం, మీరు ఇప్పుడు నాకు క్రిస్టల్స్ అంటగడతారు, చెప్పండి అనుకున్నా. అంతే, నిజంగా నేను అనుకున్నది. కానీ క్రిస్టల్స్ పనిచేశాయి. అండ్ ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన 3 సంవత్సరాల తర్వాత నాకు రేకి నేర్చుకోవాలి, ఇదేంటో తెలీదు అనిపించింది. అప్పుడు వెళ్ళి నాకు రేకి కావాలి అంటే ఆయన ఏం చేశారు, అట్యూన్మెంట్ ఇస్తాను అని చెప్పి ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టారు. చుట్టూరా తిరిగారు 4 సార్లు. అయిపోయింది పో అన్నారు. నాకు ఏమీ చెప్పలేదు, ఏమీ లేదు, ఒక సింబల్ లేదు, ఏమీ లేదు. ఏమైపోయింది అంటే రేకి అయిపోయింది, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయన్నారు. ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే నీకే తెలుస్తుంది అన్నారు. అప్పటి నుంచి నాకు నేచర్తో కనెక్ట్ ఎక్కువైంది. నేను నేచర్లో నడుస్తుంటే నేచర్ మాట్లాడడం మొదలెట్టింది. ఓహో ఇదే కాబోలు అనుకున్నా. తర్వాత లెవెల్ 2 అప్పుడు సింబల్స్ ఇచ్చారు, లెవెల్ 3 సింబల్స్ ఇచ్చారు. తర్వాత టీచర్షిప్ ఇచ్చారు. టీచర్షిప్ ఇచ్చి ఆయన కూర్చొని ఇప్పుడు నువ్వు నాకు అట్యూన్ చేయన్నారు. నాకు రాదు, ఏమీ రాదు. సో అంటే ఆయన నాకు నేర్పించిన విధానం స్వయంగా నేర్చుకో. ఓకే, బుక్లో ఉంటుంది డెఫినెట్గా, ఇవి సింబల్స్, ఇవి నీతో ఏం మాట్లాడుతున్నాయో అది నీకు పర్సనల్. ఆ సింబల్ అనేది ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒకేలాగా కొంతవరకే పనిచేస్తుంది. తర్వాత నుంచి అది పర్సనలైజ్డ్ సింబల్. సో అలాగ నేర్పించారు కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నా అంతటా నేను అదేంటి ఇదేంటి అని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేర్చుకున్నాను. రేకీకి ప్రాణిక్కి తేడా ఏంటమ్మా? రేకి అంటే ఏదైనా ఎనర్జీయే. రేకి శక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి, ఇది కూడా ఒకటే. రేకి అనేది మనకి జాపనీస్, ఓకే, ఇది కూడా అంతే. అయితే ఇందులో ఏమవుతుంది అంటే పద్ధతి, అంటే ఇప్పుడు రేకి లెవెల్ 1లో మనకి పాయింట్స్ ఇస్తారు, 24 పాయింట్స్ అని ఇవన్నీ ఇస్తారు. ఎనర్జీని స్లోగా తీసుకెళ్తారు. ప్రాణిక్లో ఏంటంటే కోర్సెస్ ఇస్తారు, 3 days కోర్స్. ఇందులో మీరు ఎనర్జీ హీలింగ్ గురించి నేర్చుకోండి, తర్వాత ఆరా స్కానింగ్ గురించి నేర్చుకోండి. ఇందులో రేకిలో ట్రీట్మెంట్ ఏదైనా సరే, అంటే ఇందులో ప్రాణిక్ హీలింగ్లో చేతులతో ఎనర్జీ తీస్తారు, చేతుల్ని ఎక్కువ వాడతారు. రేకిలో చేతుల్ని వాడరు. ఓకే, ఇంటెన్షన్ని వాడతారు, సింబల్స్ని వాడతారు. ఇక్కడ చేతుల్ని వాడి స్కానింగ్ అయితే రెండిటికి ఒకేలా ఉంటుంది. సో ఎనర్జీ అయితే ఒకటే, పద్ధతులు వేరు. ఇంకొకటి ఇందులో అర్హెటిక్ యోగా ఉంటుంది, అలాగే ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ అని, ఇలాగ రకరకాలుగా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ప్రాణిక్ హీలింగ్లో. రేకిలో అడ్వాన్స్మెంట్స్ ఏంటి అంటే సైకిక్ సర్జరీ అంటారు. సో ఇలాగా అంటే ఆస్ట్రల్ లెవెల్లో సర్జరీ చేసేస్తారు మనుషులకి. సో అలాగా దీని పద్ధతి దాని పద్ధతి వేరు, ఎనర్జీ అయితే ఒకటే. అవును. అంటే ఇప్పుడు మీరు రేకి హీల్ చేద్దాం అనుకుని ఆ వచ్చిన వాళ్ళకి ఇది సూట్ కాదు, ఇది ప్రాణిక్ హీలింగ్తో సెట్ అవుతుంది, ఇట్లా మీకు ఏమన్నా ఒక ఐడియా ఉంటుందా, లేకపోతే 2 ప్రయోగిస్తారా? మేము అలా అది ఇది అని ఏమి చెయ్యం. ఓకే, ఇవన్నీ కలిపేస్తాం. ఎందుకు అంటే ఒకటే అవసరం ఉండదు వాళ్ళకి. ఓకే, ఫస్ట్ స్కానింగ్ చేస్తాం కదా, స్కానింగ్లో మాకు అర్థమైపోతుంది వీళ్ళకి ఒక స్పిరిట్ అటాచ్మెంట్ ఉంది, వీళ్ళ చక్రాస్ బాగాలేదు, వీళ్ళ రిలేషన్షిప్స్ బాగాలేదు, వీళ్ళ ఫ్యామిలీ మీద కర్స్ ఉంది, ఇవన్నీ అర్థమైపోతాయి. సో అప్పుడు రేకి ఒకటే ఏమీ చేయలేదు, అలాగే ప్రాణిక్ ఒకటే ఏమీ చేయలేదు. అప్పుడేం చేస్తామంటే డివైన్ బీయింగ్స్ని ఇన్వోక్ చేస్తాం కదా. సో మేము మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లైట్గా కూర్చున్నాము, మీరు చేయండి. కాలభైరవ, అలాగే ఇంకా దశమహావిద్యలు, ఇలాగా ఎంతమంది వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు ఈ మనిషికి ఏది అవసరమో అది మీరే చేయండి అని చెప్పి నేను సింబల్స్ వేస్తూ ఉంటాను, నాకు వచ్చిన సింబల్స్. ఇంకొకళ్ళు ఎనర్జీ క్లెన్స్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు జరిగేది చూస్తూ ఉంటారు. సో ఇలాగా ఈ వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఈ స్పిరిట్ని తీసేశారు, వీళ్ళు ఈ ఎనర్జీని ఇంకా అక్కడ సరిగ్గా అవ్వలేదు, ఇంకా క్లియర్ చేయాలి, అలాగే చెప్తూ ఉంటారు. అలాగా ఇద్దరు కలిసి ఎనర్జీస్ తోటి చేస్తూ ఉంటాం. ఇది ఓన్లీ రేకి అని, ఓన్లీ ప్రాణిక్ హీలింగ్ అని ఏమీ లేదు.
దీనికంటూ మీరు ఒక పేరు పెట్టుకున్నారు. అందుకే పేరు పెట్టుకుంటున్నాం. ఇది అంటే అన్నిటినీ కలిపి చేస్తున్నాం కాబట్టి. ఏం పేరు పెట్టారు దానికి? స్పిరిచువల్ పవర్ హీలింగ్. అంతే. స్పిరిచువల్ పవర్ హీలింగ్ అనేది మీరు చేసే ప్రక్రియ పేరు. దానిలో అన్నీ ఉంటాయండి. దానిలో అన్నీ. ఇప్పుడు రేకి కానీ ప్రాణిక్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు టెలిపతి ద్వారా ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు, ఇక్కడి నుంచే చేయొచ్చు అని అంటారు కదా. మరి మీరు ఎలా మానిటర్ చేస్తారు? అసలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. మేము ఎవరికి ఫిజికల్గా చెయ్యం, మేము ఎవరిని డైరెక్ట్గా ఇలా కూడా చూడం. మేము ఓన్లీ వాయిస్తో చేస్తాం. ఫోన్ కాల్లోకి వస్తారు. ఫోన్ కాల్లోకి వచ్చిన తర్వాత మేము ఒక నలుగురం కలిసి కాల్లోకి వెళ్తాము. ఇంకా ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఫలానా ఇది, ఒక్కొక్కసారి అయితే వాళ్ళ నక్షత్రాలు ఇవి కూడా వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి అయితే ఒక ఆవిడకి ఇలాగే విజయవాడ వర్క్షాప్ చేసాం, ఫస్ట్ వర్క్షాప్ మాది. ఆ రోజు ఈవినింగ్ ఒకళ్ళు ఆగిపోయి మాకు ఫిజికల్గానే కావాలి అంటే వాళ్ళ అబ్బాయికి ఏమేం సంబంధాలు చూస్తున్నారో 2 పేర్లు కూడా వచ్చేసాయి. 2 పేర్లు వచ్చి అందులో ఈ పేరు బాగుందని కూడా చెప్పారు. సో అలాగా పేర్లు కూడా వచ్చేస్తాయి. సో దానికి దూరంగా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా ఇది ఎనర్జీయే. వేరెవర్ యువర్ థాట్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. మన ఆలోచన ఎక్కడుందో దాని వెనకాల ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో అక్కడ మేనిఫెస్ట్ కూడా అయిపోతుంది. సో అలాంటి దానికి మనుషులు ఎదుర్కొండానే ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రేకీలో డిస్టెన్స్ హీలింగ్ అని ప్రాణిక్ హీలింగ్లో కూడా ఉంది. ఈ 2 ఇద్దరు చేస్తారు. కాకపోతే దేనికైనా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పర్మిషన్, వాళ్ళ రిసెప్షన్. ఎస్ నాకు హీలింగ్ కావాలి అని చెప్పాలి వాళ్ళు. అంటే ఆ ఆత్మ రెడీగా ఉండాలి. లేదంటే స్విచ్ ఆన్ చేసాం, ఎనర్జీ ఎక్కడికో వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో దానికి డెస్టినేషన్ లేదు కదా. సో అది వేస్ట్. మీ దృష్టి ఎలాగుందో వాళ్ళ దృష్టి కూడా మీ పైన ఉండాలి. మా పైనే ఉండాల్సిన అవసరం లేదు, భగవంతుడి పైన ఉండి వాళ్ళు సరెండర్ అయితే సరెండర్ అయ్యి మాకు కావాలండి దయచేసి చెయ్యండి అంతే, చాలు ఈ మాట. కానీ లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇలా స్పిరిట్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఎవరు ఒప్పుకోరు కదా, వాళ్ళంతా వాళ్ళతో తొందరగా ఒప్పుకుంటారు. ఎందుకంటే మేము పర్టికులర్ సిచ్యువేషన్స్ చెప్తాం. అంటే మీకు ఈ టైంలో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ఎనర్జీ వచ్చింది, మీకు ఫలానా టైం నుంచి మీకు బాలేదు, ఇది ఈ ఎనర్జీ ద్వారా వచ్చింది అని చెప్పినప్పుడు ఒప్పుకుంటారు. 80% ఒప్పుకుంటారు. 20% వాళ్ళకి తెలీదు కాబట్టి అవునా అండి అంటారు. ఓకే, ఏదైనా సరే అవునా అండి అన్నా ఒప్పుకున్నా ఏది జరిగినా ఎనర్జీ వెళ్ళిపోయింది అంటే దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నేను ఇప్పుడు ఫ్రీ అనే దాన్ని సాటిస్ఫాక్టరీగా తీసుకుంటారు వాళ్ళు. సో ఆ ఒక్క మూమెంట్ చాలు ఎనర్జీ వెళ్ళిపోవడానికి. మేము ఏం చేసినా చేయకపోయినా ఆ ఒక్క మూమెంట్, నేను ఇప్పుడు ఫ్రీ అంటే నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు ఫ్రీ అని దాన్ని కమాండ్ చేయడం. ఒక లోపల నుంచి వచ్చే ఆ కమాండ్ దాన్ని తీసేస్తుంది. అంటే మీ దగ్గర ఒకసారి ఒక సెషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆ తర్వాత వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలా లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కదా? చాలా మంది వస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు మేమేం చెప్తామంటే హీలింగ్ అనేది ఇది ఒక ఊతం, ఇదే మొత్తం కాదు. ఓకే, ఇప్పుడు ఎవరైనా పడిపోతే వాళ్ళు ఎవరికైనా లైఫ్లో డౌన్ స్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్టేజ్లో వాళ్ళు ఎదగాలి అనుకుంటున్నారా, అక్కడే ఉండాలనుకుంటున్నారా అనేది ఆ సోల్ డెసిషన్. సో అక్కడే ఉండాలనుకుంటే వాళ్ళు డిప్రెషన్ ఇంకా రకరకాల దారులు పడతారు. ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఒక ఊతం, ఒక కర్ర. సో ఆ కర్ర పట్టుకోండి, లేవండి, లేచి కొంత దూరం నడవండి, మీ కాళ్ళు సెట్ అవుతాయి, ఇంకా కర్రతో మీకు పని ఉండదు, ఇంకా మీరు నడవచ్చు. ఇది అంటే ఏంటి, మీకు ఈ కర్ర ఊతంగానే ఇచ్చాము, ఆ కొంత దూరం ఊతం ఉన్నంతసేపు మీలో మీరు ఎనర్జీని పెంపొందించుకొని తీరాల్సిందే, మీరు నడవాల్సిందే. ఎందుకంటే ఈ కర్ర ప్రతిసారి ఉండదు. సో ఆ కర్ర తీసేసుకుంటాం అని చెప్తాం. సో ఒక కువైట్ అతను ఉన్నాడు, అతను ప్రతి నెల వస్తారు. ప్రతి నెల ఇదేదో మెయింటెనెన్స్ లాగా నాకు హీలింగ్ కావాలండి అని వస్తారు. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, ఎందుకండి హీలింగ్ మీకు అంటే, ఐ డోంట్ నో మ్యామ్, ఐ వాంట్ హీలింగ్ అన్నాడు. యూ డోంట్ నీడ్ హీలింగ్, యూ గో ప్రాక్టీస్ దిస్ అని పంపించేస్తాం. అవసరం ఉండదు. ఊరికే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వచ్చారు కదా అని చేసేస్తే అవసరం లేదు, అది మా ఎనర్జీ వేస్ట్.
అలాగే ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదని వచ్చారు. సో సెషన్లో ఏం చెప్పారు అంటే ఆవిడ ఒక్కరే మారడం కాదు, ఆవిడతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా మారాలి, ఆయన నుంచి ప్రేమ ఖచ్చితంగా రావాలి. మేము సోల్ టాక్ చేస్తాం, అంటే ఎప్పుడైతే హీలింగ్ చేస్తామో ఆవిడ సోల్ని ఆయన సోల్ని మాట్లాడుకోండి, మీరిద్దరికి ఏమున్నాయో తీర్చుకోండి. ఫిజికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చేయకండి, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ, మీరు నేర్చుకోవాల్సింది ఇది కాదు అని చెప్పి వీ విల్ డూ దట్. సో అలా సోల్ టాక్ చేసినప్పుడు ఇప్పుడు 1-2 months దెర్ ఈజ్ నో చేంజ్. ఆవిడ ప్రతిసారి వస్తూనే ఉంది, ఏం మార్పు లేదండి, ఏం మార్పు లేదండి అని. ఈవిడేం చేసింది, ఆయన ఏం చేశారు, ఈ రెండు కూడా మీరు చూసుకోండి. ఎట్నుంచి ఏమీ లేదంటే ఏ మార్పు రాదు. ఈవిడ మారాలి, ఆయన మారాలి. నిన్నో మొన్నో మెసేజ్ చేశాను, ఎలా ఉన్నారండి మీ మదర్ అంటే, ఇప్పుడు కొంచెం నయం మేడం అని చెప్తున్నారు. సో అంటే ఏంటి, అటు ఇటు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయకపోతే మార్పు ఉండదు. అంటే నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఏ విధంగా చేయాలి మేడం? వాళ్ళు ఏ విధంగా చేయాలంటే మేము క్వాంటమ్ రీకనెక్ట్స్ అని కొంచెం స్పెషల్ మెడిటేషన్స్ వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి ఏదో అవసరమో చూసి వాళ్ళ చేత చేయిస్తాము. సో ఆ మెడిటేషన్స్ ఉంటాయి. అండ్ ఇన్నర్ వర్క్ అనేసి ఉంటుంది, అంటే ఓం చాంటింగ్ అని, లేదంటే ప్రాణాయామ అని, దాంతోపాటు ఏం విజువలైజ్ చేసుకోవాలని, ఇలాగా ఎవరికి వాళ్ళకి ఫాలో అప్ ఇస్తాం. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. సో మరీ అవసరమైనప్పుడు మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో ఇంకో సమస్యతోటి వస్తారు తప్ప ఈ సమస్యతోటి రారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేము ముందే చెప్తాం, ముందు మీరు ఇవి తీసుకోండి, ఇవి అవసరం అయిపోయిన తర్వాత కూడా మీకు అలాగే ఉంటే అప్పుడు చేస్తామని. ఎందుకంటే కొంతమందికి అవసరం ఉండదు, వాళ్ళకి ఏదో ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు. 99% బ్లాక్ మ్యాజిక్స్ ఆర్ సెల్ఫ్ మ్యాజిక్స్. ఎవరు పని కట్టుకొని కూర్చొని పని పాట లేకుండా ఒక దగ్గర కూర్చొని వీళ్ళని ఏదో చేయాలని ఎవరు చేయరు, వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది అది. సో అది పోవడానికి ముందే చెప్తామన్నమాట, మీరు ఇది చేయండి, ఇది కూడా తీరకపోతే అప్పుడు చూద్దామని. వాళ్ళు ఇంకా రారు, పోనీలేండి రారు అంటే వాళ్ళు బాగయ్యారని హ్యాపీగా ఉంటాం. అంటే ఇప్పుడు పిల్లల గురించి చాలా ఎక్కువ మంది టెన్షన్ పడుతుంటారు. అంటే పిల్లలు పుట్టడం మాట ఎలా ఉన్నా తర్వాత పిల్లల్లో వాళ్ళ గ్రోత్ సరిగా లేదని, బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్రెయిన్ మెచ్యూర్ గా పిల్లలు ఆటిజం అంటున్నాం కదా. ఈ ఆటిజం అనే దాన్ని మనం ఏ విధంగా దీని నుంచి బయటపడే అవకాశం ఉందండి? ఆటిజం అనేది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. ఎందుకు అంటే ఆటిజం ఎందుకు వస్తుంది, 2-3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ఎవరైతే సోల్స్, ఎవరైతే ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉన్నారో వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఒకానొక టైంలో రిజెక్ట్ చేయబడ్డారు. ఆడపిల్లల్ని రిజెక్ట్ చేసిన యాన్సెస్ట్రల్ ఫ్యామిలీస్ చాలా ఉంటాయి కదా. సో అవి ఈ రకంగా వచ్చి వాళ్ళ కర్మ తీర్చుకుంటూ ఉండొచ్చు. రెండవది, వాళ్ళు వచ్చారు, ఓకే, వాళ్ళు చాలా హయ్యర్ సోల్స్, ఇక్కడంతా లో లెవెల్లో ఉంది, ఈ 3D డైమెన్షన్లో వాళ్ళు ఇమడలేకపోతున్నారు, విత్డ్రా అవుతారు. రెండో కారణం. మూడో కారణం, ఒకేసారి 4-5 జన్మల్ని కలిపి తెచ్చుకుంటారు. సో ఆ 4-5 జన్మలు కలిపి తెచ్చుకోవడం అంటే ఏంటి, వాళ్ళు మాట్లాడరు ఇంకా, లేదా కదలరు, కూర్చుంటారు ఇంకా కదలరు. సో అలాగ రకరకాలుగా వాళ్ళ కార్మిక్ దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎప్పుడైతే ఈ యాన్సెస్ట్రల్ కర్మాకి రిలేటెడ్ ఉన్నాయో అవి రిజాల్వ్ అవుతాయి, వాళ్ళు బాగుపడతారు. ఓకే, ఎవరైతే విత్డ్రా అయ్యారో వాళ్ళు బాగుపడతారు. ఎవరైతే 3-4 జన్మలను ఒకేసారి తెచ్చుకున్నారో వాళ్ళు బాగుపడరు, వాళ్ళు అలాగే ఉండడానికి డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఏదైనా హీలింగ్ మేము ఫోర్స్ఫుల్గా చేయలేము, ఆ సోల్ పర్మిషన్ యాక్సెప్టెన్స్ లేనిదే మేము చేయలేము. మేము చాలా సెషన్స్ చేసినప్పుడు ఈ ఆటిస్టిక్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళు 2 బాగుపడ్డారు, ఇంకొకళ్ళు మాత్రం నో. నాకు ఇలాగే బాగుంది, ఎందుకంటే నాది 3 జన్మలు, ఇది నాదే కాదు, నేను నా తల్లి కర్మను కూడా క్లియర్ చేస్తున్నాను అని చెప్పేశారు. సో వాళ్ళకి మేమేం చేయలేము కదా. కానీ పేరెంట్స్ మాత్రం ఎంతో హోప్తో వస్తారు, ఏదో చేస్తాము అని. సో హార్డ్ ట్రూత్ ఏంటంటే ఇలా ఉందండి అని చెప్పడమే మేము, అంతేగాని మేము ఏదో తీసేస్తామని మాత్రం గ్యారంటీ ఇవ్వలేము.
ఇంకొకటి ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు, ఎదుగుతున్న పిల్లలు పేరెంట్స్ని బట్టే పిల్లల గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫాదర్ అగ్రెసివ్గా ఉన్నారు అంటే డాటర్ కూడా అగ్రెసివ్గానే ఉంటుంది. ఒక మదర్ సప్రెస్డ్గా ఉంది అంటే ఆడపిల్లైనా మగపిల్లాడైనా సప్రెస్డ్గానే ఉంటుంది. అంటే పేరెంట్స్ ట్రీట్మెంట్ ఎలాగైతే ఫ్యామిలీలో జరుగుతుందో వాళ్ళ పిల్లల గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్. సెకండ్ అది ఎన్విరాన్మెంట్. వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నారు, అలాగే స్కూల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది. చాలా బుల్లింగ్ ఉంది, ఎక్కువ తక్కువలు చూపించడము, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇదని అదని చాలా ఉంది. విద్య తక్కువ, మిగతావి ఎక్కువ. సో అలాంటి చోట్ల కూడా ఈ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి పిల్లలందరికీ మెడిటేషన్స్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు గ్రౌండ్ చేసుకోవాలి. చాలామంది హైపర్ కిడ్స్ ఉన్నారు, మా అమ్మాయితో సహా హైపర్ కిడ్స్. సో వాళ్ళని వాళ్ళు గ్రౌండ్ చేసుకోవాలి. అంటే అందుకే స్కూల్స్లో మెడిటేషన్, యోగా అనేది చెప్తున్నారు ఇప్పుడు. కానీ అవి ఎంతవరకు పిల్లలు గ్రాస్ప్ చేసుకుంటున్నారు అనేది తెలీదు. సో అది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. అదొక మెకానికల్ గా జరిగిపోతుంటుంది. అంతే అంతే అంతే. నేను మొన్న మా అమ్మాయి సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు యోగా ఇంటర్నేషనల్ యోగా డే అనేది వాళ్ళకు ఒక ప్రాజెక్ట్. 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఆసనాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒకడు నాన్ స్టాప్ గా చేస్తున్నాడు, రౌండ్ రౌండ్ తిరుగుతున్నాడు వాడు. సో వీడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే తిరుగుతాడు. అంటే వాడికి ఆసనాన్ని ఎలా చేయాలి, ఏ రకంగా శ్వాస తీసుకోవాలి, ఎప్పుడు వదలాలి, ఎంత స్లోగా చేయాలి అదేం తెలియదు. తిరుగుతున్నాడు అంతే. ఆటోలో పెట్టేశారట అంతే, ఆటోలో పెట్టినట్టు తిరుగుతున్నాడు వాడు. సో అలా ఉంటే ఉపయోగం లేదు. ఇంట్లో నుంచి మొదలయ్యి స్లోగా శ్వాస మీద అవగాహన. ఎందుకంటే శ్వాస కోపంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఆకలేసినప్పుడు ఒకలాగా, బాధలుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది కదా. సో అలాగా. అంటే మీరు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కానీ ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ కానీ పొందారమ్మా? నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందానండి నేను. సో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎలాగా అయింది అంటే నాకు షోల్డర్ సర్జరీ అయింది లాస్ట్ ఇయర్. షోల్డర్ సర్జరీ అయినప్పుడు నాకు అనెస్థీషియా ఇచ్చారు. నాకు ఏమీ కనపడలేదు. కట్ చేస్తే ఒక చుట్టూరా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా రౌండ్గా ఉన్నారు ఎవరో. నన్ను ఒక చైర్లో పెట్టి మధ్యలో కూర్చోబెట్టారు. సాయిబాబా ఉన్నారు. ఆయన నాకు ఏదో లెఫ్ట్ అండ్ రైట్ చాలా తిట్టారు. ఏం తిట్టారో తెలీదు. కానీ ఆ తర్వాత బ్లెస్ చేశారు. బ్లెస్ చేసి అప్పుడు మళ్ళీ ఇలా లిటరల్లీ ఇలా తోసేశారు బాడీలోకి. అంటే అప్పటికి నాకు అనెస్థీషియా పోలేదు, కానీ నాకు తెలిసింది నన్ను తోసేశారు అని. లాగేశారు, తోసేశారు, ఈ 2 జరిగాయి నాకు. ఇది జరిగినప్పుడు ఆ తర్వాత లైఫ్లో నాకు డౌన్లోడ్స్ పెరిగాయి. అంటే ఏది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ డౌన్లోడ్స్ పెరిగాయి. ఈ మెసేజెస్ రావడము, ఎవరో మాట్లాడుతూ చెప్పడము. నేను కళ్ళు మూసుకుంటే ఎవరికో మెసేజ్ వస్తుంది, నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి. చెప్పకపోతే అది నాకు బుర్రలో తొలిచేస్తారు, చెప్పలేదు నువ్వు చెప్పలేదని. సో అలాంటి మెసేజెస్ అనేవి బాగా పెరిగాయి. అండ్ ఆ తర్వాత హీలింగ్స్ అనేవి చాలా ఫాస్ట్ అయిపోయాయి. చాలాసార్లు కాల్ చేస్తారు, నేనే వంట చేసుకుంటూనే ఉంటాను, హీలింగ్ కావాలండి మాకు, నాకు చాలా గొంతు నొప్పిగా ఉందండి అని చెప్తారు. సరేనండి కాసేపు ఆగి చేస్తానండి అని చెప్తాను. అయితే నేను వాళ్ళకి కాల్ చేయాలి, నేను వాళ్ళకి చెప్పేసి వదిలేను. నేను కాల్ చేసి ఫిజికల్గా తీసుకొని, అంటే ఫోన్లోకి తీసుకొని హీలింగ్ చేస్తాను. అంతేగాని మేము చేసేస్తామండి అని చెప్పను. ఓకే, వాళ్ళు 15 గంట 20 నిమిషాల తర్వాత కాల్ చేశారు. కాల్ చేసి థ్యాంక్ యూ అండి అన్నారు. ఎందుకండి అంటే హీలింగ్ అయిపోయిందండి అన్నారు. థ్యాంక్ యూ అండి, హీలింగ్ చేశారు కదా అంటే అప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించుకున్నాను. నేను ఒక్కసారి హీలింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు డివైన్ ఆల్రెడీ చేసేసారు, నేనేం చేయలేదు. సో నేనేమి చెయ్యను అని నాకు మళ్ళీ అర్థమైంది. సో ఐఎమ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైట్ అని. సో అలాగా అవుతున్నాయి. మీరు ఎంతసేపు చేస్తారేమో ధ్యానం? నేనా అండి, నేను 11 minutes అంతే. ఒక్కొక్క రోజు 11 minutes, ఒక్కొక్క రోజు టైం తెలీదు, ఒక్కొక్క రోజు 1 hour అంతే, ఒక్కొక్క రోజు చేయండి. సో ఇట్లా చేసేటప్పుడు మీరు ఎర్త్ ప్లేన్ నుంచి ఇంకా పైకి వెళ్ళడం కానీ అక్కడ ఉండడం కానీ ఇవ్వడం జరిగింది చాలాసార్లు. సో
మనకి గెలాక్టిక్ చక్ర అని ఒకటి ఉంటుంది కదా. సో సోల్ చక్ర, సోల్ స్టార్ చక్ర, గెలాక్టిక్ చక్ర. గెలాక్టిక్ చక్ర ఓపెన్ అయినప్పుడు, ఓపెన్ అయింది అని ఎవరు చెప్పరు, నాకు కూడా అయిందో లేదో తెలియదు. ఓకే, సో అది ఓపెన్ అయినప్పుడు జనరల్గా మనకి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ తోటి కాన్వర్సేషన్స్ జరుగుతాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, లేదు అంటే నీ లైఫ్లో ఇది నువ్వు ఇప్పుడు ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, నీ ఫ్యామిలీ మీదకి ఇది వస్తుంది, సో యూ హ్యావ్ టు టేక్ కేర్, ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. అలాగే భూమి ఎలా ఉంది పైనుంచి చూపిస్తారు, ఎంత శాతం ఎనర్జీ ఉంది, ఎంత శాతం డార్క్నెస్ ఉంది, ఎంతమంది అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా యూనో ఎర్త్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, ఇవన్నీ చూపిస్తారు. సో ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు అదేంటంటే అది వేరే భూమిక. అందులో మనము శరీరం తెలీదు, కానీ మనం ఉంటాము, మన కాన్షియస్నెస్ ఉంటుంది, ఎందుకంటే కాన్షియస్నెస్లోనే మనం ఉన్నాము. సో అది ఉంటుంది, కానీ అలాగా ఒక స్టోరీ రన్ అవుతుంటుంది. చూస్తుంటారు. అంటే ఈ ఎర్త్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా డ్రాప్ అవడానికి కారణం ఏంటి? ఈ ఎనర్జీని మనం ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఎర్త్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా డ్రాప్ అవడానికి కారణం కంట్రోల్. ఎర్త్ మీద కంట్రోల్ కావాలి అనుకునే చాలా ఎనర్జీ బీయింగ్స్ ఉన్నాయి, ఎర్త్ మీద కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మనుషులతో మనుషులు ఉండకపోవడం, టెక్నాలజీతో ఎక్కువ ఉండడం, డిజిటల్గా ఎక్కువ ఉండడం. దీనివల్ల ఏంటి అంటే రేడియేషన్. అండ్ ఎర్త్ మీద కూడా టెక్నాలజీ పేరుతో బోల్డ్ అంత రేడియేషన్ పెరిగింది. రేడియేషన్ ఈజ్ నాట్ గుడ్. అలాగే అది అస్సలు ఉండకూడదు అని కూడా చెప్పకూడదు, ఎందుకంటే మన గ్రోత్ ఉన్నది దానివల్లనే. కానీ అది ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి. ఇంకొకటి మనిషికి మధ్య దూరం. తనని తను అర్థం చేసుకోవడం మర్చిపోయాడు, పక్క వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంకా సమస్య లేదు. సో ఈ గ్యాప్ పెరగడం వల్ల భూమి ఎనర్జీ చాలా తగ్గిపోయింది. అండ్ ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే డిఫారెస్టేషన్, ఇవి అవి పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్నర్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల భూమి ఎనర్జీ తగ్గిపోయింది. అండ్ పైనుంచి చూసినప్పుడు కూడా ప్యాచెస్ ఉంటుంది భూమి అంతా పాపం. సో ఎప్పుడైతే ఈ ట్విన్ హార్ట్స్ మెడిటేషన్, ఎర్హెటిక్ యోగా చేస్తూ ఉంటామో అప్పుడు యూనో ఎంతమంది కుదిరితే అంతమంది భూమాతకి ఎనర్జీ ఇస్తారు. అలాగే భూమి గురించే చాలా మెడిటేషన్స్ కూడా జరుగుతాయి. ఈ వార్స్ అని ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. అండ్ అలాగే ఈ యుగాలు, ఈ యుగాంతాలు వచ్చిన ప్రతిసారి భూమి ఎనర్జీ తగ్గుతుంది. సో భూమి ఎనర్జీ తగ్గుతుంది కానీ భూమాత ఎనర్జీ తగ్గదు. ఆవిడ ఏం చేయాలో ఆవిడ చేస్తుంది. సో ఈ పైన వచ్చే ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆవిడ సరి చేసుకుంటుంది. సో ఆ సరి చేసుకునే ప్రక్రియలో మనం చాలా చూస్తున్నాం, ఇంకా చూస్తాం. అంటే మీకు ఎక్సెస్ అయిపోతుంది ఎనర్జీ ఎప్పుడైనా? నాకేం ఎక్సెస్ అవ్వదండి, చాలా మంది ఉన్నారు తీసుకోవడానికి. లేదు, ఎప్పుడు అవ్వలేదు ఎక్సెస్. నా ఆరా ఫిల్ అవుతుంది, అంతవరకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎర్త్కి ఎనర్జీ వెళ్తుంది, ఆ తర్వాత స్టార్ సిస్టమ్స్కి ఎనర్జీ వెళ్తుంది, స్టార్ సిస్టమ్స్ నుంచి కూడా వస్తుంది. అలాగే ఎవరైతే నాతో కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా వెళ్తుంది. ఎవరైతే ఈ హీలింగ్స్ తీసుకోవడానికి వస్తారో, జస్ట్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తుంది. సో ఎక్సెస్ అవ్వదు, ఎందుకంటే నేను స్టోర్ చేయను, కంటిన్యూస్ ఫ్లో. అంటే ఎర్తింగ్ అనేది మ్యాండేటరీ, అది అవుతుంది, అది మ్యాండేటరీ, ఎవరికైనా మ్యాండేటరీ. అంటే ఈ ఫ్లో ఏదైతే ఉందో ఈ ఫ్లోని కంట్రోల్ చేసుకోలేక దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది, దాన్ని మన ఎనర్జీ పాస్ చేయడం వేరే వాళ్ళకి అనేది, ఇది ఎవరంతా వాళ్ళకే సెల్ఫ్గా తెలుస్తుందో దీనికోసం ఏమైనా క్లాసెస్ తీసుకోవాలి? అవసరం లేదండి, తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ ఉంది, ఏ మదర్ అయినా ఏ ఫాదర్ అయినా సరే వాళ్ళ పిల్లలకి ఎనర్జీ ఇవ్వాలని ఎవరు చెప్పక్కర్లా. అంటే ప్రేమ ఇచ్చారు లేదా బాధ్యత తీసుకున్నారు అంటే ఒక రకంగా ఎనర్జీని ఇచ్చారు. ఓకే, వండి పెట్టింది అంటే ఎనర్జీని ఇచ్చింది, అది ఆటోమేటిక్. మన శరీరం చాలా చాలా గొప్ప మెషిన్, ఏ మెషిన్స్ అవసరం లేదు దానికి. సో దానికి కొంతమందికి వాళ్ళు ఉన్న స్టేజ్ని బట్టి గైడెన్స్ అవసరం తప్ప ఎవరిది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక దగ్గర కూర్చొని ఆలోచించాలి అంతే.
అంటే మీరు ఏ నక్షత్ర మండలంతో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు? ఆర్కుటూరియన్ నక్షత్ర మండలితోటి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను. అంటే స్వాతి నక్షత్రం. అక్కడ నుండి మీకు వస్తాయి వస్తాయండి, మెసేజెస్ వస్తాయి. నాకు ఆర్కుటూరియన్ రేకి అనేది డౌన్లోడ్ అయ్యింది. ఇంకొక ఆయన ఉన్నారు, ఒక పోలాండ్ మాస్టర్, ఆయనతో పాటుగా డౌన్లోడ్ అయింది. సో అది దాన్ని ఎప్పుడు పడితే ఎప్పుడు ఇవ్వకూడదు, వాళ్ళు ఒప్పుకోరు. 3 డేట్స్ చెప్పారు. ఏంటి? 7th జూలై పోర్టల్స్ ఓపెనింగ్, 8th ఆగస్ట్, తర్వాత నవంబర్ 11th. ఈ 3 రోజులు సంవత్సరంలో ఎంతమందికి ఇవ్వాలి? సో వాళ్ళు ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇలా ఇవ్వాలి అని. నేను దాన్ని రాసి పెట్టుకున్నాను. సో అది దాన్ని వాళ్ళు ఎవరైతే వస్తారో, ఇప్పుడు మీరు వస్తే మీకు అట్యూన్ చేస్తా, మీరు దాన్ని వాడుకోవచ్చు. మీకు మీ సొంతంగా మీరు రన్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీకి రన్ చేసుకోవచ్చు, ఎవరికైనా రన్ చేసుకోవచ్చు. సో ఈ నక్షత్ర మండలి నుంచి, ఎందుకంటే ఈ నక్షత్ర మండలి వాళ్ళు హీలర్స్, న్యాచురల్ హీలర్స్, అడ్వాన్స్డ్ హీలర్స్. సో హీలర్స్ అందరూ ఒకానొక టైంలో ప్లైడేస్తో కానీ, సిరియస్తో కానీ, ఆర్కుటూరియన్స్తో కానీ కనెక్ట్ అయ్యే ఉంటారు. మీకు వేరే వాళ్ళకి మధ్యలో ఏమన్నా ఇబ్బందులు వస్తాయా? అంటే మీ నక్షత్ర మండలంలో మీరు చేస్తున్న వాళ్ళకి వాళ్ళు హీల్ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు ఏమైనా క్లాష్ వస్తుంది? లేదండి, లేదు. ఎవరి ప్రాసెస్ వాళ్ళదే. ఇప్పుడు టాకియాన్ ఛాంబర్స్ ఉన్నాయి, టాకియాన్ పార్టికల్స్ అంటారు. అవి ఏంటి అంటే దివ్యత్వపు పార్టికల్స్. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లైయడిస్ నుంచి వస్తాయి. సో ఆర్కుటూరియన్స్ని పిలిచి, ప్లైయడెన్స్ని పిలిచి, మీరు టాకియాన్ ఛాంబర్ వేయండి, మీరు నా మీద ఇంత ఫ్రీక్వెన్సీ హీలింగ్ రన్ చేయండి అని చెప్పి 20 నిమిషాలు పడుకోవడమే, అంతే. వీళ్ళు చూసుకుంటారు, మనకెందుకు, మనం పడుకుంటాం అంతే. ఏమి ప్రాబ్లం అయితే రాదు. టూల్స్ ఏం వాడతారమ్మా మీరు? ఆస్ట్రల్ టూల్స్ ఇచ్చారండి నాకు చాలా. కోవిడ్ టైంలో శనీశ్వరుడు ఇచ్చారు ఒక ఆస్ట్రల్ టూల్. దాంతో మేము లిటరల్లీ లంగ్స్ని గీకేవాళ్ళం, చేయి నొప్పి వచ్చేది కానీ గీకేవాళ్ళం. అలాగా 3-4 టైమ్స్ దాన్ని క్లియర్ చేసిన తర్వాత లంగ్స్ని వాళ్ళు చెక్ చేసుకుని కోవిడ్ లేదని రిపోర్ట్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది. సో ఇలాగ చాలా ఆస్ట్రల్ టూల్స్ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన టూల్స్ ఉన్నాయి ప్రొటెక్షన్స్కి. అలాగే సింబల్స్ ఉన్నాయి, కొత్త సింబల్స్ వస్తాయి. దీన్ని ఇలా వాడు అని చెప్తారు. డైరెక్ట్గా ఆదిశక్తితో కనెక్ట్ అయ్యే సింబల్స్ ఇస్తారు. అంటే మనం ఎంతో ఓపెన్గా ఉంటే, ఇది నాకే కాదు, ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. ఇది నేనే కాదు, ఎవరైనా చేయొచ్చు, అందరికీ అర్హత ఉంది. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. అయితే ఓపెన్నెస్, ఓపెన్ ఆర్మ్స్, సరెండరెన్స్ ఒక్కటే కావాలి. ఫిజికల్ టూల్స్ ఏమి వాడతారు మీరు అక్కడ? నేను నా ఎనర్జీ వాండ్ వాడతాను. అలాగే ఒకసారి లాస్ట్ వర్క్షాప్కి మాకు నా హయ్యర్ సెల్ఫ్ 44 సోల్ లెసన్స్ అని కార్డ్స్ ఇచ్చారు. టారో కార్డ్స్ లాగే సోల్ లెసన్స్ కార్డ్స్ ఇచ్చారు. అవి నేను తర్వాత గూగుల్లో కూడా వెతికి చూసాను, రకరకాలుగా ఉన్నాయి కార్డ్స్, కానీ నాకు ఇచ్చింది నాదే. సో అది ఆ స్ప్రెడ్ వాడతాను నేను. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, స్పిరిట్ గైడ్స్ ఆన్సర్ చేస్తూ ఉంటారు, నాది కాదు అది. సో అదేని నా వాండ్ వాడతాను, సెలినైట్ క్రిస్టల్ వాడతాను, అంతే. పెండ్యులం వాడతాను, అంతే అండి. అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ మీతో మ్యాచ్ అవుతుందా లేదనే విషయం మీరు ఎలా గ్రహిస్తారు? చేతుల్లో వామ్గా ఉంటే ఇది దిస్ ఇస్ గుడ్ ఎనర్జీ. చేతులు చల్లగా ఉన్నాయి, నంబుగా అవుతున్నాయి, అక్కడి నుంచి వెళ్ళిపో అని అర్థం. మన ఆరానే మనకి చెప్తుంది, మన ఎనర్జీనే మనకి చెప్తుంది. ఆవలింతలు వస్తాయి, మాకు ఖచ్చితంగా వచ్చేది ఆవలింత. సో ఇక్కడ ఎనర్జీ బాగాలేదు అని తెలిసిపోతుంది. అంటే ప్రతిసారి పెండ్యులం తీసో చూడలేం కదా, తీస్తే కూడా వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఫస్ట్ మేము సోల్స్ గురించి చెప్తేనే వీళ్ళు ఏదో భూత వైద్యులు అనే ప్రింట్ వేసుకుంటారు వాళ్ళు. అంటే జనాలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఏవో నిమ్మకాయలు పెట్టేవో చేస్తారు, మాకు పోతాయి అనుకుంటారు. లేదంటే వీళ్ళు ఏదో హోమం చేస్తారు, గంటలు పడుతుందని అనుకుంటారు. ఏం జరగదు, 5 నిమిషాలు. మేమేం చెయ్యం కదా, డివైన్. అండ్ వాళ్ళని పిలుస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు. ఇది నేను చెప్పినంత ఈజీగా నమ్మించలేను నేను, అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. అవునమ్మా. అంటే ఇప్పుడు మీరు చేసే ఈ హీలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దీనిలో మేజర్గా మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే హీలింగ్స్ ఏంటి, దీని మీద చేస్తుంటారు?
ఎక్కువ స్పిరిట్ అటాచ్మెంట్స్ మీద చేస్తాము. నెగిటివిటీ రిమూవల్స్, స్పిరిట్ అటాచ్మెంట్స్ మీద చేస్తుంటాం. హోమ్ క్లెన్సింగ్స్ చేస్తాం. ఏదైనా స్పేస్ వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇంట్లో, గోడలకి కిటికీలు కూడా ఉండవు, ఒక్కొక్కసారి తీసుకోరు, ఆ గోడల్ని అతుక్కుని ఉంటాయి, థాట్స్ ఎటు పోవు, నల్లగా ఉంటాయి గోడలు. ఒక్కొక్కళ్ళు ఇంట్లోకి వెళ్తే వీళ్ళు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో హోమ్ క్లెన్సింగ్స్ చేస్తాము. అలాగే ఈ స్పిరిచువల్ హీలింగ్స్ చేస్తాము, హిప్నోసిస్ చేస్తాము, ఫ్యామిలీ కాన్స్టలేషన్స్ చేస్తాము. సో ఇలాగా రకరకాలుగా వీటన్నిటితో పాటు మెడిటేషన్స్, ఇన్నర్ వర్క్, క్వాంటమ్ రీకనెక్ట్స్, వర్క్ షాప్స్, ఇవన్నీ చేస్తుంది. ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అంటే మీరు వాళ్ళందరూ వాళ్ళకే తెలుస్తుందా, లేదంటే మీకు సంబంధించి ఏదన్నా ఉన్నాయి? 90% వర్డ్ ఆఫ్ మౌత్ అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నారు ఎంతోమంది అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? మాకు యూట్యూబ్ ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదంటే మీరు నెంబర్ ఇస్తే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, లేదు అంటే వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పిరిచువల్ హ్యాపెనింగ్స్. అంటే ఇది ఏదన్నా స్లాట్ బుకింగ్ అలా ఏమైనా ఉందండి? ఉంటుందండి. సో వెబ్సైట్లో అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఏది ఏంటి అనేది క్లియర్గా రాసి ఉంటుంది, అది చూసి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మాకు కాల్ చేసి కాంటాక్ట్ చేసినా వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇది 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 అని. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏది నచ్చుతుందో, వాళ్ళు దేనికి కరెక్ట్గా రెసనేట్ అవుతారో, వైబ్రేట్ అవుతారో అది తీసుకోవచ్చు. లేదు అంటే మేమే చెప్తాము ఒక్కొక్కసారి, వాళ్ళు తేల్చుకోలేకపోతే ఇదండి మీకు అని. చాలామంది కాంబినేషన్స్ తీసుకుంటారు, అంటే ఫస్ట్ హీలింగ్ తీసుకొని ఆ తర్వాత హిప్నోసిస్ తీసుకుంటారు, లేదా ఫస్ట్ హీలింగ్ తీసుకొని తర్వాత ఫ్యామిలీ కాన్స్టలేషన్స్ తీసుకుంటారు. అలాగా కాంబినేషన్స్ ఎక్కువ వర్క్ అవుతాయి. అవునండి. అంటే బిఫోర్ కౌన్సిలింగ్ అయినా ఉంటుందండి సెషన్స్? ఉంటుందండి. అదంటే ఏంటి, ఎంతసేపు పడుతుంది, ఎలా చేస్తాము, ఇందులో మీకు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తర్వాత ఎంతసేపు జూమ్లో చేస్తామా, లైవ్ చేస్తామా, ఎలా చేస్తాము, ఇలా ఎన్ని సెషన్స్ అవసరం అవుతాయి, ఇలాగా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత కూడా డీబ్రీఫింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది జరిగిందండి, మీకు మీ బుర్రని ఇలాగ మార్చుకొని ఇలా ఆలోచించాలి, లేదంటే మళ్ళీ అవన్నీ వస్తాయి అని కూడా చెప్తాము. సో ఇది ఇలాగా కంటిన్యూ చేస్తాము. చాలా అద్భుతంగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు. లైఫ్ అంటే ఏంటి అనేది ఒకటి చెప్పండి. చాలా లైఫ్ ఒకే ఒక్కసారి వస్తుంది, ప్రతిసారి వస్తుంది, కానీ ఇప్పుడు ఒకే ఒక్కసారి ఉంది. అందులో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, సంతోషించాల్సినవి ఉన్నాయి, బాధపడాల్సినవి ఉన్నాయి. ప్రతిదీ సమతుల్యంగా చూసుకుంటూ ముందుకెళ్తే, డిటాచ్డ్గా ఉంటూ అన్నీ గోత్రూ అవుతూ వెళ్తే అప్పుడు మనం ఒక మెట్టు పైకెక్కగలం. కంప్లీట్గా చూడాలి. లైఫ్ అనేది బుద్భుత ప్రాయం అంటారు కదా, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు. సో ఎన్ని శ్వాసలు ఉన్నాయో మనకి అన్ని కౌంట్ వరకే మనం ఉంటాం. సో దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది సూసైడల్ థాట్స్ తోటి వచ్చే వాళ్ళకైతే నేను ఇదే చెప్తా, ఒకే ఒకసారి వస్తుంది, ఇప్పుడు ఆపేద్దాం అనుకున్నారా, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. సో అటు పక్కకి వెళ్లకుండా దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అంతే. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ సఫర్ని క్యారీ చేసుకుంటూ లైఫ్ అంతా ఉండకుండా వాళ్ళు దాన్ని గుర్తించగలిగితే కనుక మీలాంటి వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు తొందరగా దాని నుంచి బయటపడవచ్చు, మిగతాదంతా కూడా హ్యాపీగా వాళ్ళు లీడ్ చేయొచ్చు అవన్నీ కూడా అనే విషయాలు మీరు చాలా చక్కగా తెలియజేశారు. మీ యొక్క సేవల్ని అందరూ కూడా వినియోగించుకోవాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఎనర్జీని ఎర్త్కి ఎప్పుడు ఇస్తూ ఎర్త్ని పూర్తి శక్తివంతంగా తయారు చేయాలని కోరుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మనం ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రంలో విహరించాం. మనం ఆ శక్తి క్షేత్రంలో మనం ఉన్నాం. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తూ కూడా చాలా ఎనర్జీని మనం గ్రాస్ప్ చేసాం. చూస్తున్న వాళ్ళందరూ కూడా దాన్ని ఫీల్ అయితే కనుక ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ శక్తిని మీరు పొందే ఉంటారు. దీని ద్వారా మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి, మనం ఎక్కడ స్ట్రక్ అయిపోయాం, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రహించి మీరు బయటపడాలి సమస్య నుంచి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఆలోచన కనుక అది వస్తే కనుక ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మనకు అందుబాటులో మనకి మన ఇంటి మనిషిగా మనకి చెప్పేవాళ్ళు చాలా కొంతమంది దొరుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు వాళ్ళ యొక్క సేవలను మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.